ఈ కార్యక్రమం థామో నాయుడు గారి బోధన. థామో గారు గేట్ గ్లోబల్ ఫ్యామిలీ ఆఫ్ చర్చెస్ కు పర్యవేక్షణ అందిస్తున్నారు. ఆయన దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్ రాష్ట్రంలోని శాంటన్ లో ఉన్న గేట్ మినిస్ట్రీ స్థాపకుడు మరియు ప్రధానాధికారి. ఆయన సంఘాన్ని ఖచ్చితమైన బైబిల్ బోధనలపై నడిపించాలనే దృష్టితో సేవ చేస్తున్నారు. అలాగే భూమిపై క్రీస్తుకు ప్రాతినిధ్యం చేసే విధంగా దేవుని బిడ్డలను ప్రోత్సహించే సేవను జరిగిస్తున్నారు. మరి దేవుని వాక్యంలోనికి వెళదాము. మనము ఈ వారాంతంలో ఒక సిరీస్ చేసాము. అది కొత్త సిరీస్ కాదు, చాలామందికి తెలుసు. అది నిజానికి ఒక సిరీస్ లాంటిది. చాలా కాలం క్రితం నేను దాన్ని చేశాను. నేను దానిని గుర్తుంచుకోలేకపోయాను. అప్పుడు చేసేటప్పుడు సీడీలు కూడా లేవు. అప్పట్లో సంఘాల్లో రికార్డ్ చేసేటువంటి అవకాశము లేదు, సీడీలు లేవు. మేము క్యాసెట్లు దాన్ని చేశాము. దాన్ని నేను వచ్చినటువంటి పీటర్ మ్యారిస్బర్గ్లో ఉన్న రివర్ ఆఫ్ లైఫ్ సంఘంలో చేశాము. మరియు నేను దీని గురించి ఎంతగానో తడబడి ఉన్నాను. మరి దేవుని యొక్క అద్భుతమైనటువంటి మర్మాలు ప్రమాదవశత్తు కనుగొంటాం. నీవు లేఖనాల్లో వేరే దానిని వెతుకుతావు. ఇది ఎలా అంటే, నీవు ఒక వస్తువు గురించి నీ యొక్క అల్మరలో వెతుకుతూ ఉంటావు. అయితే నీవు చాలా కాలంగా కనబడని మరొక వస్తువును నీవు కనుగొంటావు. నేను నా కొరకు వచ్చిన ఆ సిరీస్లో తడబడ్డాను. నా ఆలోచనలు మార్చుకొనుటకు అది చాలా ప్రాముఖ్యమైన సిరీస్గా ఉన్నది. దేవుని కాలాలు ఎలా అర్థం చేసుకోవాలో, అన్వయించాలో నేను నేర్చుకున్నాను. ఈ సిరీస్ తెలుసుకోవడం నా హృదయంలో సంతోషం కలిగింది. ఎందుకంటే ఆ యొక్క పూర్తి నిర్మాణానికి అది పునాదిగా ఉన్నది. ఈ అపోస్తలిక్ కాలానికి మనము గుర్తించిన ఆ యొక్క కాలములు. ఈ యొక్క సిరీస్లన్నీ కూడా నాకు కూడా నేర్చుకునేటువంటి అనుభవాన్ని అందిస్తూ ఉన్నాయి. నేను మీకు బోధిస్తూ నేర్చుకుంటున్నాను. మరియు దీని ద్వారా దేవుడు ఏ విధంగా ఒక ప్రణాళికాబద్ధముగా ఆయన కార్యములను చేస్తాడో మీరు తెలుసుకోగలుగుతారు. దేవుడు అద్భుతమైన నిర్మాణకుడు. అందుకే ఆయనకు సృష్టికర్త అని పేరుంది. ఆయన సృష్టించినప్పుడు యాదృచ్ఛికంగా సృష్టించడు. ఆయన పూర్తి దృశ్యాన్ని ముందే చూస్తాడు. ఆయన తన ఉద్దేశములను ఒక ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి ముందుగానే ఆయన పూర్తి దృశ్యాన్ని ముందే చూస్తాడు. దేవుడు ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో అది తర్వాత తరములోనూ యుగములోనూ నెరవేరుతుంది. దేవుని యొక్క నిర్మాణము ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఆయన మనము చేసినట్లుగా చేయడు. మనము చేసినప్పుడు వేగంగా వెళ్ళాలి అనుకుంటాం. ఎందుకంటే దేవుడు సమయమునకు కాలమునకు అతీతుడిగా ఉన్నాడు. అయితే దేవుని పైన కాలము సమయము యొక్క ప్రభావము ఏమాత్రము కూడా ఉండదు. ఆయన మరి పరిపూర్ణమైనటువంటి సమయములో ఆయన నివసించువాడుగా ఉన్నాడు. దీన్ని ఇలాగే నేను వర్ణించగలను. మరి మీకు తెలుసా, అది మార్పు లేని స్థానమై ఉన్నది. ఆయనలో ఒక చిన్న కోణము కూడా అది ఎన్నడూ కూడా మార్పు ఉండదు. ఆయన ఎంతో స్థిరముగా పరిపూర్ణమైనటువంటి వాడుగా ఉంటాడు. మనం మారుతూ ఉంటాం. మనము కాలమును బట్టి ఎదుగుచూ అభివృద్ధి చెందుతాం. కానీ దేవుడు పరిపూర్ణుడు, అద్భుతమైన నిర్మాణకుడు. మరియు ఆయన కార్యములు జరిగిస్తాడు. ఆయన యొక్క ప్రణాళికలు మరి ఈ యొక్క భూమి పునాది వేయబడకముందే అవి స్థిరపరచబడి ఉన్నవి. అనేక తరాలుగా నివసించిన ప్రజల జీవితాల్లో నెరవేర్చబడినవి. ఎవరైనా దాని ద్వారా దేవుని ప్రణాళికకు, దేవుని సమయానికి కలపబడితే, ఈ భూమి మీద దేవుని కదలికలకు కలపబడితే, మరి ఆ వ్యక్తి దేవుడు అప్పుడు అక్కడ చేయుచున్న ఆ కార్యాన్ని బట్టి దేవుని హృదయానుసారుడిగా ఉంటాడు. మనము దానిని సమయానుకూలమైనది అని అంటాము. నిర్ణయించబడిన కాలము, స్థిరపరచబడిన కాలం. మరి మన ఉనికి ఈ భూమి మీద కేవలము ఉన్నటువంటి మానవుడిగా మాత్రమే ఉండకూడదు. మనమందరము కూడా పరలోక సంబంధ కాల సూచన ఉనికిలో ఉండాలి. మరి ఇక్కడ చూడండి, దేవుడు మరి మీకు తెలుసా, దేవుడు ఆయన చేయబోచున్నటువంటి కార్యములను బట్టి ఆయన స్థితి, దేవుని స్థితి, ఆయన రాబోతున్న కాలంలో ఏమి చేయబోతున్నాడు. మరి మన యొక్క ఉనికి ఆయన యొక్క గొప్ప ప్రణాళికలలో భాగముగా ఉన్నది. అది ఆయనతో సమానంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయనతో సమానంగా ఉంటామో ఆయనలో ఒకరమవుతాము. ఆ కాలమునకు మనం ఖచ్చితమైన దేవుని ప్రతినిధులుగా ఉంటాము. సంఘానికి రావటం అనేది దేవుని ప్రణాళిక భాగం కాదు. మరి అది ఆదివారం సంఘానికి వచ్చుట దేవుని ప్రణాళిక దానికంటే ఎక్కువ. దేవుని ప్రణాళిక ఏమిటంటే, ఈ జీవితంలో మనము జీవిస్తున్న ప్రతి ఒక్క క్షణము
ఆయన నిత్య ఉద్దేశమునకు సరి సమానంగా తీసుకురాబడాలి. ప్రతి ఒక్క క్షణము కూడా మనము ఎన్నడూ మన కొరకు జీవించము. నిజమైన దేవుని ప్రజలు వారి కొరకు వారు జీవించారు. వారు ప్రభువు కొరకు మాత్రమే జీవిస్తారు. నీవు ప్రభువు కొరకు జీవించినప్పుడు ఆయన నీలో జీవిస్తాడు, తన ఉద్దేశాలు నెరవేరుస్తాడు. ఒక విషయం చెబుతాను, ఆయన నీలో నివసించుట కన్నా గొప్పది లేదు. ఎందుకంటే నీలో ఉన్న వాని ఎదుట నీ చుట్టూ ఉన్న సమస్తము మోకరిల్లుతుంది. మరి అది జరిగినప్పుడు బలవంతపు ఆకర్షణలు, శరీర ఆకర్షణలు నీ వద్దకు వస్తాయి. ఈ ఉదయకాలంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నేను దీని గురించి ఆలోచించాను. అది నా యొక్క ఆత్మలో మెదులుతూ ఉన్నది. మరి నేను లేచినప్పటికీ నాలో కలిగినటువంటి ఆ యొక్క ఆలోచనలు, నా లోపల మెదులుచున్నటువంటి ఆ ఆలోచనలు ఏమిటంటే, సృష్టిలో సమస్తము ఆకృతి చేయబడింది. దేవుడు ఎవరి ఎందైతే ఉంటాడో ఆ యొక్క దైవ స్వరూపానికి అవి స్పందిస్తాయి. సమస్తము కూడా మనము ఏదైతే దేవుని యొక్క మహిమ, దేవుని సన్నిధి అంటామో దానికి ఆకర్షించబడుతుంది. దేవుడు కోరినట్లుగా నీవు ఆయన సన్నిధిని నీతో పాటు మోసినట్లయితే ఖచ్చితంగా చెప్పగలను, నీవు దేని వెంబడి వెళ్ళవు, అన్నీ నీ వద్దకు వస్తాయి. నేను ఖచ్చితంగా దానిని మీకు చెప్పగలను. ఖచ్చితంగా నేను మాట ఇవ్వగలను. నేను వట్టిగా చెప్పటం లేదు, విశ్వాసంతో చెబుతున్నాను. సరే, నేను చెబుతున్నాను, నీవు దేని వెంబడి వెళ్ళవు, కాని అవన్నీ కూడా నీ వద్దకు వస్తాయి. ఈ భూమిని, లోకాన్ని నియంత్రించుటకు దేవుడు సృజించిన వ్యవస్థలో అవన్నీ కూడా నీవైపు త్రిప్పబడ్డాయి. అదే ఈ ఉదయకాల సమయంలో నా మనసులోనికి వచ్చినది. నీవైపు త్రిప్పబడ్డాయి. అవి నీవైపు త్రిప్పబడ్డాయి. జీవనదులు నీవైపు త్రిప్పుతాయి. నీకు కావలసినది నీ వద్దకు తెచ్చును. కాకోలములు కూడా నీకు ఆహారము తెచ్చును. నీకు ఆహారము తెచ్చును. నీకు ఆహారము తెచ్చును. అయితే నీకు స్వాధీనం చేసుకోవడం తెలియాలి. కాబట్టి నేను ఈ సమయంలో అడుగుచున్నాను, దేవుని యొక్క కాలముల గురించి అడుగుచున్నాను. నేను డంబముగా మాట్లాడటం లేదు. మిమ్మల్ని ప్రోత్సహించడానికి నేను ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నట్లయితే నేను అబద్ధమాడుతున్నాను. నేను మంచి చెబుతున్నాను. ఎలా విజయం సాధించాలో తెలియచేస్తాను. అనుకూలంగా ఎలా ఆలోచించాలి, దర్శనం, కళ కలిగి ఉండాలి. కానీ ప్రసంగ వేదిక వద్ద నేను అబద్ధమాడుతూ ఉంటాను. ఎందుకంటే అది దేవుని ఆశ కాదు. దేవుడి కోరిక ఆయన నీలో నివసించాలని. మీరు వింటున్నారా? ఆయన కోరిక ఏమిటంటే నీవు ఆయన యొక్క పోలికలో, స్వరూపంలోనికి రావాలి. కాబట్టి ఆ యొక్క సందర్భం గురించి నేను మీకు పరిచయం చేశాను. అది ఈ మధ్యాహ్నానికి ముగిస్తాను. ఈ సెమినార్లో కాలములు మార్చే దుప్పటి అనేటువంటి సెమినార్ను కలిగి ఉన్నాం. దేవుని యొక్క ప్రణాళిక అంతా కూడా 3 విధాలైన స్థితిలో పనిచేస్తాయి. మీరు గమనించినట్లయితే దేవుడు ఏదైనా ఈ భూమి మీద ఒక వ్యవస్థను ప్రారంభించాలంటే దానికి ముఖ్యంగా 3 రకాలైన ముఖములు ఉంటాయి. దేవుడు త్రిత్వము. బైబిల్ భాషలో త్రిత్వము 3 అనేది చాలా అద్భుతమైనది. షోలీష్ అనేటువంటి దానికి ఇది అద్భుతము అనే మాట, అనగా 3 విధాలైనది. 3 పేటలు, 3 రెట్లు, 3 స్థాయిలు. ఇవి వాడబారినవి, అక్షయమైనవి, నిత్యమైనవి, కాలాతీతమైనవి. దేవుడు త్రిత్వముగా ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మొదలైనవి. మనం చూస్తున్నట్లయితే దేవాలయ నిర్మాణము, నోవాహు ఓడ, దేవుని యొక్క చిత్తము అది అంగీకారయోగ్యము, పరిపూర్ణమైనదిగా ఉండి ఉన్నది. అలాగే మనము ఆరాధన గురించి, పాటలు, కీర్తనలు గురించి మనము మాట్లాడవచ్చు. స్తుతి, ఆరాధన. ఇంకా ఏమిటంటే ఇంకా అనేకమైన విషయాలు. ప్రార్థనలు కూడా. అడిగుడి, తట్టుడి, వెదకుడి. ఇది దేవుడు చేసే సమస్తము కూడా 3 విధాలైన నిర్మాణం కలిగి ఉంటాయి. నీవు మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే నీవు వాటిని గుర్తించలేవు. నీవు లేఖనాలు పరిశోధిస్తే, దేవుడు ఈ వాక్యములను వ్రాయించిన విధానం గురించి ఆలోచిస్తే అది చాలా అద్భుతమైనది. మరియు ఆయన అంటాడు, మీరు ప్రారంభించండి, తర్వాత అది ఏ, తర్వాత బి, తర్వాత సి. ఆ విధంగా ఆలోచించుటకు మనం నేర్చుకున్నాం. మనకు ఒక ఆలోచన క్రమం ఉన్నది. కానీ దేవుడు అలా కాదు. దేవుడు కొంత ఇక్కడ దాస్తాడు, మరికొంత అక్కడ దాస్తాడు. కొంత ప్రారంభంలో, కొంత చివరిలో. ప్రారంభంలో కొన్ని విషయాలుంటే, చివరిలో కొన్ని విషయాలు దాస్తాడు. బైబిల్ గ్రంథం అంతా కూడా వాటిని ఉంచుతాడు. ఆయన వాటిని దాస్తాడు. పెద్ద పెద్ద జాబితాలు. వంశావళి గురించి ఉంటుంది. మీరు చదివినప్పుడు నేనెప్పుడు చదవలేదే అని మీరు అనుకుంటారు. ఆ విధంగా పరిశీలించాలి.
దాన్ని వెతకాలి. ఈ విధంగా నేను బోధించబోతున్నాను. దేవుని కార్యాలు ఎలా వెతకాలి మనము? దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన దేనిని వాడుకుంటాడంటే తెలుసా? 3 విషయాలను. ఎలాగంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. కేవలం అబ్రహాము ద్వారా దేవుడిని మీరు తెలుసుకోలేరు. మీరు అబ్రహామును తెలుసుకోవాలి. అయితే అబ్రహామును ఇస్సాకు, యాకోబు ద్వారా తెలుసుకోవాలి. మీరు వాటిని ఒక దగ్గరకు చేర్చినప్పుడు అప్పుడు దేవుని బాగా అర్థం చేసుకుంటారు. మరియు లేఖనాలన్నీ చూసినప్పుడు ఈ 3 సందర్భాల గురించి అనేక వాక్యాలు ఉన్నాయి. నాకు తెలిసిన ఒక విషయం ఏమిటంటే అది చక్కగా వ్రాయబడి ఉన్నది, మన కొరకు సిద్ధపరచబడి ఉన్నది. మనము చూస్తే ఐగుప్తు యాత్ర నుండి దానిని ముగించేంత వరకు దేవుడు 3 విధాలైన అభిషేకాలను ఉపయోగించారు. వాటిలో ఒక అభిషేకం ఏమిటంటే అది మధ్యాంతరమైనటువంటి అభిషేకము. మీరు అర్థం చేసుకున్నట్లయితే ఆ యొక్క అభిషేకాన్ని దాటిపోవచ్చు. అయితే గొప్ప విషయాలు దేవుడు దానిని ఎదుర్కోవాలని, మధ్యాంతర అభిషేకాన్ని మనం ఎదుర్కోవాలని కోరుతున్నాడు. దాని ద్వారా గొప్ప అభిషేకం పొందుతాం. మీరు ఇక్కడ ఐగుప్తుల నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎలా బయటకు తీసుకువెళ్తాడో మీరు చదివితే, వాగ్దాన దేశమైనటువంటి కానాను దేశంలోనికి ఆయన వారిని నడిపించాడు. అది పాలు తేనెలు ప్రవహించే దేశము. అది పరిపూర్ణమైన స్థలము. మన యొక్క ఉద్దేశములో ఈ యొక్క యాత్ర ఐగుప్తు నుండి కానానుకు, అది ఐగుప్తు నుండి సియోనుకు. సియోను అనగా నీవు నీ యొక్క అపవిత్రమైన శరీర సంబంధమైన వాటి నుండి బయటకు వచ్చుట, ఈ భూమి మీద నీ యొక్క ఉనికి మొదలైనవి. అప్పుడు నీవు అక్షయమైన, నిత్యమైన, కాలాతీతమైన దానిలో అడిగెడతావు. అప్పుడు నీవు దేని కొరకైతే రూపొందించబడ్డావో ఆ విధంగా మారుతావు. అనగా నిత్యము జీవించుట, నిత్య జీవము, మరణము ఉండదు. నిరంతరము దేవుని సన్నిధిలో మనం ఆనందిస్తూ ఉంటాము. అందుకే మనం అక్కడికి దానిని పొందుకున్నటకు 3 విభిన్నమైన మెట్టులు ఉన్నాయి. దానికి మొదటి అడుగుగా మోషే అనేటువంటి ఒక నమూనాను మన కొరకు చూపించి ఉన్నాడు. కాని మీరు మోషేను చదవలేరు. మీరు ఆయన వేరును చదవాలి, ఆయన ప్రారంభం చదవాలి, ఆయన ఏ కుటుంబము నుంచి వచ్చాడు, ఏ గోత్రము నుంచి వచ్చి ఉన్నాడో మీరు చదవాలి. ఆ యొక్క బృందం పైన ఉన్నటువంటి ప్రవచనాలు ఏమిటి, వీటన్నిటిని కూడా మీరు ధ్యానించినప్పుడు మోషే యొక్క గుణాలు తెలుస్తాయి. ఆ వ్యక్తిని గురించి చదివితే సహాయం లేదు, కానీ ఆ వ్యక్తి వచ్చినటువంటి వేరుని గురించి మీరు చదివినప్పుడు మీరు ఎక్కువగా తెలుసుకుంటారు. మోషే కూడా లేవి గోత్రం నుండి వచ్చి ఉన్నాడు. కాబట్టి మీరు చదవవలసిన అభిషేకము లేవి అభిషేకము. మరి ఇది చాలా అద్భుతమైనది. ఇది ప్రాథమికమైన అభిషేకము. దీని ద్వారా తరువాత ఏమి జరిగిందో మనం అర్థం చేసుకుంటాం. దాని తర్వాత మోషే తన యొక్క బాధ్యతను పూర్తి చేసుకున్నాడు. 40 సంవత్సరాల తన పని పూర్తయింది. అరణ్య యాత్రలో నాయకుడిగా ఉన్నాడు. దేవుడు అక్కడ నాయకత్వాన్ని తర్వాత భాగములోనికి మార్చి ఉన్నాడు. తరువాత భాగములో దేవుడు యెహోషువ అనే నాయకుడిని లేవనెత్తాడు. మరి చాలామంది యెహోషువ ఎన్నుకోబడ్డాడు అని అంగీకరించారు. ఎందుకంటే యెహోషువ మోషే యొక్క ఆయుధాలు మోయువాడు. మోషేకు నమ్మకమైన పరిచారకుడు కదా అనుకుంటారు. అది కాదు. అయితే అది కూడా ఉన్నది. అతడు అక్కడ సేవ చేయుటకు చాలా మంచి వ్యక్తి అయి ఉన్నాడు. కాని యెహోషువ ఎఫ్రాయిము గోత్రానికి నాయకుడు. యెహోషువ అనగా రక్షణ. ఆయన గురించి ఈరోజు నేను మీతో కొద్దిగా మాట్లాడతాను. యెహోషువ అనగా రక్షణ. మరి దేవుడు ఆయనను ఎందుకు వాడుకున్నాడంటే, ఇశ్రాయేలు గోత్రములో ఆయన ప్రథమ సంతానంగా ఉన్నాడు. ఎఫ్రాయిము ఎలా పొందుకున్నాడంటే, తమ పితరులు ఆయన పైన చేతులుంచి ఆశీర్వదించడం ద్వారా అతడు ఆ యొక్క హక్కును పొందుకున్నాడు. ఇప్పుడు అతడు ఆ యొక్క యొర్దానును దాటి ఆ దేశమును విభజించి ప్రజలందరి కొరకు భౌతిక స్వాస్థ్యము కలిగి లేని వారి కొరకు దానిని పంచిపెట్టాలి. ఆ భూమిని స్వాధీనం చేసుకునుట, భూమిని పంచిపెట్టుట, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానముగా స్వాస్థ్యముగా ఇచ్చుచున్న ఆ భూభాగమును కార్యనిర్వాహకుడు ద్వారా జరగాలి. గుర్తుంచుకోండి, వారు కొంతకాలం బానిసలుగా అరణ్యములో జీవించారు. ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు వచ్చి అరణ్యంలో 40 సంవత్సరాలు వారు ఉన్నారు. ఇప్పుడు దేవుడు వారికి బహుమానంగా ఇస్తున్నటువంటి దేశమునకు వచ్చి ఉన్నారు. దానికి కార్యం చేయువాడు కావాలి. దేవుడు ఎన్నుకునే కార్యనిర్వాహకుడు ప్రథమ సంతానమయ్యుండాలి. మరి ఎఫ్రాయిము యోసేపు యొక్క కుమారుడు. యోసేపు 2వ కుమారుడు. తన యొక్క తాతగారైన యాకోబు అతని పైన చేతులుంచి, నీవే మొదటివాడువు, నీవు మూలపురుషుడిగా ఉంటావు, నీవు ఆదిమ నడిపించే నాయకుడిగా ఉంటావు. కాబట్టి యెహోషువ ఆ గోత్రం నుండి వచ్చాడు. మరియు అతడు ఇశ్రాయేలును భూస్వామిగా, సంపన్నమైన దేశముగా మార్చబోతున్నాడు. అతడు ఒక రక్షకుడిగా ఉన్నాడు. మన పాపముల నుండి మనలను రక్షించేవాడు కాదుగాని పేదరికము నుండి రక్షించేవాడు.
బానిసత్వము నుండి పట్టణాలు, దేశాలు స్వాధీనం చేసుకోవడానికి నీకు కావలసిన నైపుణ్యత చూపిస్తాడు. కాపలాదారులుగా ఉన్నవారి నుండి ఉన్నతమైన పదవులను ఏలుబడి చేయువారిగా ప్రజలపైన అధికారం పొందుతారు. రాజులను కూడా ఎలా లోపరుచుకోవాలో మీరు చూస్తే యెహోషువ గ్రంథములో అతడు జయించినటువంటి రాజుల పేర్లు చెబుతాడు. ఆ రాజును జయించాడు, ఈ రాజును జయించాడు, ఆ రాజును జయించాడు, ఆ రాజులను జయించాడు. అంటే అతడు తన యొక్క సైన్యమును విస్తరించడానికి ముందుగానే ప్రజల వలన కలిగిన భయముతో యెరికో చచ్చుబడిపోయినది. పట్టణం పూర్తిగా మూయబడింది. మరొక మాటలో వారు పట్టణం నుండి వెలుపలకు రాలేదు. ఒక రకంగా పట్టణం మోయబడి ఉన్నది. యెహోషువ ఏమీ చేయలేదు. యెహోషువ తన ప్రజల పేరు చెప్పగానే ప్రజలందరూ కూడా చచ్చుబడిపోయారు. భయముతో వారు నింపబడ్డారు. అది ఎందుకంటే అతని జీవితం పైన దేవుని కృప ఉంది. మరి రెండవ అభిషేకం ఏమిటంటే ఎఫ్రాయిము ఆత్మను దేవుడు ఉపయోగించుకున్నారు. ఈ మధ్యాహ్నకాల సమయంలో దానిని నేను మీకు పరిచయం చేస్తాను. ఈ యొక్క అభిషేకము మిగతా అన్ని అభిషేకముల కలయిక చివరి దశ. అది దాని యొక్క చివరి దశకు అది వస్తూ ఉన్నది యోధా అనే వ్యక్తి ద్వారా. ఈ మధ్యాహ్నకాల సమయంలో యోధా గురించి నేను మాట్లాడుతాను. 3 గంటలకు సెమినార్ ఉంది. మరి నేను చెప్పగలను, ఇది చాలా అద్భుతమైన అభిషేకం. ఎందుకంటే యోధాలోనే ఎఫ్రాయిం ఉన్నది, లేవి కూడా ఉన్నది. ఈ అభిషేకాలన్నీ ఈ విధంగా ఉంటాయి. ఈరోజు నేను మీతో మాట్లాడుతాను యెహోషువ గురించి. ఎందుకంటే ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యములో వారు జీవించిన తరువాత దేవుడు మోషే యొక్క నాయకత్వాన్ని అంతమొందించాడు. మోషేను ఆయన తొలగించాడు. మరొక మాటలో యొర్దాను దాటేటువంటి శక్తిని గాని సామర్థ్యము గాని ఆయన తన లోపల కలిగిలేడు. యొర్దాను తరువాత జరిగే కార్యక్రమాలు చేయుటకు అతడు నిర్మించబడలేదు. మోషే నీకంటూ నీ సొంతమైనది ఏదీ లేదు అనేటువంటి సమయములో దేవుని సన్నిధిలో ఎలా జీవించాలో మనకు నేర్పించాడు. మీకు గుర్తుందా? ఇశ్రాయేలీయులు వారు ఐగుప్తును విడిచినప్పుడు వారి వద్ద చక్కని వస్త్రాలు, నగలు కలిగి ఉన్నారు. మరి అది నిజానికి ఐగుప్తీలే వారిని దేశం నుండి పంపించడానికి చెల్లించారు. ఎందుకంటే ఐగుప్తుపైకి 10 తెగుళ్ళు వచ్చి ఉన్నాయి. అయితే మోషే నిబంధన మధ్యలో ఏ విధంగా సంరక్షణ కలిగి ఉండాలి అని వారికి నేర్పించియున్నాడు. విడుదల గురించిన ఒక అద్భుతమైన విషయాన్ని మీకు తెలియపరచాలి. ఎందుకంటే మనలో కొందరు ఈరోజున సందేశం గద్దింపు వలె ఉంటుంది, ఒక హెచ్చరిక వలె. ఇది ఒక హెచ్చరిక వలె ఉంటుంది, లేదా ఒక గద్దింపు లాంటిది. భవిష్యత్తులో మీరు సమస్యలో పడకుండా ఈరోజు ఇక్కడ కూర్చున్నారని నేను గద్దించటం లేదు. మంచిది. దేవుడి గురించి ఒక విషయం తెలుసుకున్నాను. ఆయన నిన్ను రక్షించినప్పుడు మొదట ఆయన వస్తు సంబంధమైన దీవెనలు నీకివ్వడు. మొదట ఆయన తను తాను పరిచయం చేసుకుంటాడు. దానికి మంచి అభిషేకం ఏమిటంటే లేవి అభిషేకము. అది మోషే ద్వారా తెలియపరచబడింది. ఎందుకంటే లేవి మీకు తెలియచేస్తుంది ఎలా దేవునితో కలపబడి ఉండాలి, దేవునికి భక్తునిగా ఉండాలి, దేవునితో ఒకే ఆత్మ ఒకే శరీరంగా ఎలా ఉండాలి, దేవుని యొక్క నిత్యమైన రాజ్యము కొరకు ఎలా నిలిచి ఉండాలి. లేవి పరలోక సంబంధమైన వాటిని భూలోకానికి ఎలా తీసుకురావాలో నీకు తెలియచేస్తుంది. అందుకే మోషే అద్భుతమైన వ్యక్తి. ఆయన పర్వతం ఎక్కాడు. ఆయన ఆ పరలోక సంబంధమైనది ఏదైతే చూశాడో దానిని భూలోకానికి లాక్కుని వచ్చాడు. పరలోక సంబంధ ఛాయను, నమూనాను భూలోకంలో నిర్మించాడు. అతనికి తెలుసు ఇశ్రాయేలీయులు ఉన్నటువంటి ఐగుప్తులో నుండి వచ్చినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలుల లోయలోనికి దేవుని తీసుకుని వచ్చినప్పుడు, ఆ అరణ్యములోనికి అతడు దేవుని తీసుకుని వచ్చినప్పుడు ఆ ప్రజలు అరణ్యములో నివసించరు, కానీ దేవుని సన్నిధి నీడలో వారు జీవిస్తారు. దేవుడు ఎందుకు దానిని చేయడు? వెంటనే యొర్దానును ఆయన ఎందుకు నిన్ను దాటించడు అంటే అది 11 రోజుల ప్రయాణము మాత్రమే ఐగుప్తు నుండి ఆ యొక్క వాగ్దాన భూమి చేరుకోవడానికి. అవును, దేవుడు ఆ యొక్క వేగుచూచువారిని పంపాడు. ఎందుకంటే మనుషుల ఆలోచనలు దేవునికి తెలుసు. అయితే అవన్నీ కూడా దేవుడు ఎన్నుకున్నాడు, వారిని సిద్ధపరిచాడు. 40 సంవత్సరాలు అరణ్యపు యాత్రలో వారిని సిద్ధపరిచాడు. దీని కొరకే. మీరు జాగ్రత్తగా వినండి. మీరు రక్షించబడినప్పుడు, మీరు విశ్వాసంలోనికి వచ్చినప్పుడు, మీరు వచ్చింది దేనినో పొందుకోవడానికి అని మీరు తలంచవద్దు. మనం కోరుకున్నటువంటి ఆశీర్వాదాలను పొందుకోవడానికే ఇది ఉచిత హక్కు అనుకుంటారు. అన్నీ మన వడిలో వచ్చి చేరుతాయనుకుంటారు. నిజం కాదు. నన్ను నమ్మండి, నాకు తెలుసు. మీరు క్రొత్తగా పెళ్ళైన జంటవలే ఈ దేవుణ్ణి సేవించడం చాలా బాగుంది అని తలుస్తారు. మీకు చెబుతాను, ఓడబ్రద్దలనే స్థితులు కూడా ఉంటాయి. ఆయనతో వివాహమైన తర్వాత నీవు పరీక్షించబడతావు, నీవు నిరూపించుకోవాలి, సవాలు చేయబడతావు. అయితే దేవుడేమి చేయుచున్నాడు? ఆయన మొదట నీకు చూపిస్తాడు. ఆయన భూమి ఆకాశములను సృజించినప్పుడు నీవు జీవించినది ఆ కారణము కొరకు కాదు. నీవు ఆయన కొరకు జీవించాలని నీవు నమ్మాలి. నీకు సహాయము అందని సమయములోనూ అరణ్యములాంటి నిర్జీవమైన ప్రదేశం, ఆహారము లేదు, అక్కడ నీరు లేదు,
ఎండ చాలా వేడిగా ఉంటుంది. అక్కడ అరణ్యములో ఎన్నో అడవి మృగాలు అక్కడ సంచరిస్తాయి. నేను ఆ స్థలాన్ని చూసియున్నాను. చాలా విషపూరితమైన సర్పములు ఉంటాయి. ఆ అరణ్య మార్గమంతా చూసినట్లయితే నీవు త్రాగడానికి కనీసము నీరు దొరకనటువంటి ప్రాంతమది. దేవుడే నీకు కావలసిన సమస్తమయ్యున్నాడు. అదే మోషే మనకు నేర్పిస్తాడు. దేవుడు తన చేతిలో నుండి నీ నోటికి అందిస్తాడు అనే జీవితం నీవు జీవించడం ఆయనకి ఇష్టము లేదు. నీకు హక్కు కలిగిన దానిని యథార్థముగా నీవు దానిని తీసుకొని పొందాలి అని ఆయన కోరుచున్నాడు. భూమియు దాని సంపూర్ణతయు యెహోవాయే. అది అబ్రహాము పిల్లలకు వాగ్దానము చేయబడింది. అబ్రహాము పిల్లలనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసముంచిన వారే. మనకిచ్చి ఉన్నాడు. తర్వాత భాగంలో నీవు అర్థం చేసుకున్నప్పుడు దేవుడే అనుగ్రహించువాడు, దేవుడే పోషించువాడు. నా అవసరతలు తీర్చుటకు భూమిని ఆయన ఏర్పాటు చేసినప్పటికీ నేను భూమిని బట్టి జీవించను, నన్ను దీవించే దేవుని బట్టి జీవిస్తాను. అందుకే భూమిని స్వతంత్రించుకోవడానికి ముందే ఆయనను ఎలా సంపాదించుకోవాలో చెబుతాడు. మీకు అర్థమవుతుందా? మీరు ప్రభువును పొందుకునట నేర్చుకుంటే మీకు కష్టకాలము వచ్చినా ప్రభావం నీపైకి రాదు. మానవునికి ఎదురయ్యే సవాళ్లు నీకు ఎదురు కావచ్చును, కాని అది నిన్ను కిందకు పడద్రోయదు. ఆ అంతిమ ఫలితమేమిటంటే నా ప్రభువు నాకు తెలుసు. యోబు వలె. యోబు గొప్ప ధనవంతుడు. ఆయన గొప్ప ధనవంతుడు మాత్రమే కాదు, ఆయన ఈ ప్రపంచానికే అధ్యక్షుడిగా ఉండతగినవాడుగా ఉన్నాడు. అంటే తన ప్రపంచానికి నీవు ఊహించిన వాటన్నిటినీ కలిగి ఉన్నాడు. ఈరోజు మనము లెక్క కట్టినట్లయితే ప్రపంచములోని ధనవంతులలో మొదటి 10 మందిలో ఉంటాడు. అంటే అతడు సమస్తము కలిగి ఉన్నాడు. మరి అతడు సమస్తము కోల్పోయాడు. తన భార్య అంటున్నది, 10 మంది పిల్లలు కోల్పోయాము, సర్వము కోల్పోయాము. నీవు ఎంతో బుద్ధిహీనుడిగా ఉన్నావు, జ్ఞానము లేనివాడవు, ఎవరు నీ మాట అసలు వినటము లేదు. ఇక నీవు దేవుని దూషించి మరణము కమ్ము. యోబు ఏమన్నాడో మీకు తెలుసా? నేను దేవుని దూషింపను. నిజానికి అతడు ఏమన్నాడో మీకు తెలుసా? నేను జీవించినంతకాలం ఈ విషయాలు ఏవీ కూడా నన్ను నిర్వచించవు, అవి నన్ను అపవిత్రపరచవు. నా ప్రభువుని నేను సేవిస్తాను. తన జీవితాంతములో నేను కన్నులారా ఆయనను చూశాను అన్నాడు. ఆయనను చూశాను. ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, లేవి అభిషేకము క్రింద దేవుడు మొదటగా అది చేస్తాడు. దానిని పెంతుకోస్తు కాలము అని అంటాము. పెంతుకోస్తు కాలము గురించి ప్రత్యేకమైన అంశము ఏమిటంటే, పెంతుకోస్తు కాలములో భూమి అధికారము, ఇల్లులు కొనుట. నేను వాటన్నిటి నుండి బయటికి వచ్చాను. నా తల్లిదండ్రులు వాటిని నమ్మలేదు, వారి దేవుని సేవించారు. నిజమైన పెంతుకోస్తు గురించి మాట్లాడుతున్నాను. మరి అది 50లు 60లు 70లలో వచ్చినది. తరువాత డినామినేషన్లు వచ్చాయి. ప్రజలు దేవుని కొరకే జీవించారు. వారు త్వరగా వెళ్ళిపోవచ్చు అని అనుకున్నారు. కానీ గొర్రబండి వస్తుంది, నన్ను అక్కడ జూమ్లో తీసుకువెళ్ళండి, వారు బయటపడతారు అని వారు తలంచారు. వారు అనుదిన ఆహారాన్ని బట్టి వారు దేవుని ఎంతగానో స్తుతించారు. వారి సంచిలో బట్టలు మాత్రమే ఉన్నాయి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు అరణ్యములో ఉన్నట్లుగా సంచిలో బట్టలు మాత్రము, అనుదినము ఆహారము, అది మాత్రం చాలు. ఎందుకంటే అతి త్వరలో కానాను దేశంలో ఉండబోతున్నాం. అది జరగలేదు. చాలామంది అరణ్యంలో చనిపోయారు. మరి ఏం జరిగిందో తెలుసా? భూమిని స్వతంత్రించుకోలేదు, కానీ విలువైనటువంటి కొన్ని వస్తువులను మాత్రమే వారు కలిగి ఉన్నారు. అయితే ఇక్కడ అనుదినము ఎలా జీవించాలో నువ్వు నేర్చుకున్నావు. కానీ యొర్దాను నదిని దాటిన తరువాత బైబిల్ సెలవిస్తుంది, యెహోషువ వారికి ఒక నూతనమైన పథకాన్ని ప్రవేశపెట్టారు. వారు యొర్దాను దాటిన తర్వాత వారు చేసినది ఏమిటంటే, అక్కడ కొన్ని పనులు చేశాడు. ప్రభు కొరకు బలిపీఠం కట్టాడు, ప్రజలకు సున్నతి చేయించాడు, తిరిగి జన్మించిన అనుభవంలోనికి వారిని తీసుకుని వచ్చాడు. తరువాత వారు చేసినది ఏమిటంటే, బైబిల్ సెలవిస్తుంది, ఆ దేశ ఫలములను తినుట ప్రారంభించారు. మన్నా ఆకాశం నుండి కొరటం ఆగిపోయింది. మన్నా అనగా కృపకు సాదృశ్యం. ఇప్పుడు కృపను బట్టి వారు జీవించలేదు, భూమిని బట్టి జీవిస్తున్నారు. మనలో చాలామంది భూమిని బట్టి జీవిస్తారు, కృపను బట్టి కాదు. కృప అనేది మన ఆత్మీయ ఖాతాకు ఆకస్మికమైనటువంటి నిధి వంటిది. నాకు మార్గము లేనప్పుడు నేను కృప కొరకు వెళ్తాను. ఇప్పుడు నేను పథకం వాడుతున్నాను. నా బ్యాంకు ఖాతాలు, నా యొక్క సామర్థ్యములు, కార్యాలు ఎలా చెయ్యాలో నాకు తెలుసు. అది ఆ విధంగా పనిచేస్తుంది. నీవు చేసే దానిలో నిపుణత కలిగి ఉంటావు. ఇటువంటి క్లిష్ట పరిస్థితి నుండి అయినా బయటకు వస్తారు. మన్నా ఆకాశం నుండి కురవడం ఆగిపోయింది. ఇక వారు ఆ భూమి పంటను తింటూ ఉన్నారు. దేవుడు దాన్ని పొందాలని కోరాడు. అది నన్ను ఎంతగానో ఒప్పించింది. నేను దాన్ని వ్రాసుకున్నాను, మీ కొరకు చదువుతాను. నేను ఇక్కడ దాన్ని మీ కొరకు వ్రాసాను. ఎక్కడ వ్రాసాను చూస్తాను. నేను మీ కొరకు చదువుతాను. నేను ఈరోజు చెప్పాలనుకున్న దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు రాత్రి వ్రాసుకున్నాను.
దేవుడు మొదట కుటుంబాలను వర్ధిల్ల చేస్తాడు. వారి ధనమును ఉపయోగించుకునడానికి ముందుగానే తన నీతి ఉద్దేశాన్ని భూమిపై నెరవేరుస్తాడు. మరొకసారి మీకు చెబుతాను, దేవుడు ముందు ప్రతి ఒక్కరిని ఆయన వర్ధిల్ల చేస్తాడు. తన ఉద్దేశములను ఆయన నెరవేర్చుటకు వాడుకోవడానికి ముందే వర్ధిల్ల చేస్తాడు. యెహోషువ మనకది నేర్పిస్తాడు. నీవు విడుదల పొందుకొని దేవుని సన్నిధికి పరిచయం చేయబడిన తరువాత ఇప్పుడు దేవుడు భూమియందు నీ కొరకు ఆయన సిద్ధపరచినటువంటి ఆస్తిని నీకు పరిచయం చేస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. నేను దీవెనల కొరకు మాత్రమే చెప్పను, మిమ్మల్ని ప్రోత్సహించి దశమభాగములు తీసుకోవడానికి మాత్రం చెప్పను. నేను ఒక మొద్దు లాంటి వాడను, పార లాంటి వాడను. మీ దశమభాగం ఇవ్వచ్చు, దాని గురించి వాదించవద్దు, దాని గురించి ప్రార్థన చేయవద్దు, దాని గురించి ఉపవాసం చేయొద్దు. అది 10వ వంతు, దశమభాగము 10వ వంతు. దాని అర్థం నీకేం కావాలి, దీనికి వివేచన అక్కరలేదు, దేవుని సహాయం నీవు అడగక్కరలేదు, కాలిక్యులేటర్ కొంటే సరిపోతుంది. మరి కొందరు చూస్తే అయితే అది నీకు చాలు లెక్కించడానికి, ఇక నీవు కాలిక్యులేటర్ కూడా కొననక్కరలేదు. ఎందుకంటే యాపిల్, మరొకటి శాంసంగ్, ఈరోజు శాంసంగ్ గురించి మాట్లాడుకున్నాము. యాపిల్, శాంసంగ్ ఇవన్నీ కూడా స్మార్ట్ ఫోన్లు, వాటిలోనే కాలిక్యులేటర్ కూడా ఉంటుంది. ఇప్పుడు అది చాలా తేలిక, అది చేయటం చాలా తేలిక. అయితే నేను దేవుని గురించి మాట్లాడటం లేదు. ఇచ్చి పొందుకోవడం, ఈ ఉపదేశములన్నీ కూడా వ్యర్థమైనవి. నీవు విధేయతతో ఇవ్వు, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. పొందుకోవాలి అనే ఉద్దేశంతో ఇవ్వద్దు, అది దురాశ. నీవు పొందుకోవడానికి ఇస్తే అది దురాశ. నీవు లోబడుటకు ఇస్తే అది నిస్వార్థమైనది. మీకు అర్థమవుతుందా? మీరు చేస్తారు సాధారణంగా అది ప్రతిరోజు. నేను అంశంలోనికి వెళ్తాను. అయితే దేవుడు నిన్ను అరణ్యము నుండి బయటకు తీసుకువచ్చినప్పుడు మీరందరూ అనుభవం గుండా వెళ్తారు. ఇప్పుడు దేవుడు మీకు భూమినివ్వాలనుకుంటాడు. ఆయన నీ స్వాస్థ్యమును నీకు ఇస్తాడు, నీ ఆశీర్వాదమును నీకు ఇస్తాడు, నీ బహుమానమైన నీకు ఇస్తాడు. నీ కొరకు ఆయన వేటిని సిద్ధపరిచోడ వాటిని ఇస్తాడు. ఆయన నీకిస్తాడు, అది నిజము. దేవుడు ప్రతి ఒక్కరి కొరకు ఆయన సిద్ధపరచడాన్ని యెహోషువ ప్రజలకు దానిని చూపిస్తాడు, నీ కొరకు సిద్ధం చేశాడు. అయితే నీవు దాన్ని ఎలా పొందుకోవాలో నీవు తెలుసుకోవాలి. ఇక్కడ యెహోషువ ఆ ప్రజలపైకి ఉన్నటువంటి ఒక దుప్పటి వలె ఉన్నాడు. ఆ దుప్పటి యెహోషువ 1వ అధ్యాయంలో చాలా చక్కగా కనబడుతుంది. స్క్రీన్లో పెట్టండి. యెహోషువ 1వ అధ్యాయము 4వ వచనం నుండి నేను స్క్రీన్లో చూస్తూ చదువుతాను. నేను మీకు ఇది చెబుతాను, ప్రభువు నాకు దీన్ని చెప్పారు. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా వినాలని కోరుచున్నాను. నిన్నటి దినాన నేను దీన్ని చాలా సన్నిహితంగా గమనించాను. ఈ ఇంటిలో చాలామంది లేదా అందరూ చాలా దీవించబడబోతున్నారు. సౌత్ ఆఫ్రికా ఆర్థిక వ్యవస్థ ఏమైంది అని మీరు చదవద్దు. ప్రపంచంలో ఏమి జరుగుతుందో అనవసరం. నేను చెప్పేది మాత్రం వినండి. మీలో కొందరు బహుగా దీవించబడబోచూ ఉన్నారు. నేను దీని గురించి ఆలోచించినప్పుడు సారా వలె ఆత్మలో నాకు నవ్వు కలుగుచూ ఉన్నది. 89 సంవత్సరాల వయసులో గర్భఫలం కలుగుతుందన్నప్పుడు తెర వెనక ఉండి నవ్వినది. ఇది నాకు ఎంతగానో ఉత్సాహాన్నిస్తూ ఉంది. ఈ స్థలమంతా చూస్తున్నాను. మీలో కొందరు దీవించబడబోతున్నారు. మీరెలా దీవించబడతారో నాకు తెలియదు గాని ఈ కాలములో దేవుడు చాలా ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు. ఎందుకో తెలుసా? అక్కడ ఆవరించబడి ఉన్నటువంటి ఆ యొక్క దుప్పటి ఏమిటంటే యోధా గోత్రం గురించి నేను మీకు చెబుతాను. రాత్రికి దాని గురించి మాట్లాడుతాను. అది ఎఫ్రాయిము యొక్క కృప. ఇది ఎలా అంటే దేవుడు ఎఫ్రాయిమును తీసుకొని యోధా కర్రను తీసుకుని రెండింటిని ఒక కర్రగా చేయుచున్నాడు. ఎఫ్రాయిము ఆత్మ మీలో అనేక మంది పైకి రాబోతుంది. నీవు దీవించబడతావు. నీవు దీవించబడినప్పుడు కొన్ని విషయాలను నీవు గ్రహించాలి. ఎందుకంటే దానికి నీకెలాంటి సంబంధం లేదు. అయితే అది ఈ కాలమునకు సంబంధించిన అభిషేకపు దుప్పటికి సంబంధించినది. కాని యెహోషువ కొన్ని కార్యాలు చేయాలి. మొదటి కార్యాన్ని చూడండి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను. యెహోషువకు ఉన్న మరొక పేరు హోషియా, HOSEA. హోషియా గ్రంథాన్ని కూడా మీరు చదవండి. అది యెహోషువ యొక్క ఎఫ్రాయిము గోత్రం యొక్క న్యాయమైన లెక్కగా ఉంటుంది. అది న్యాయమైన లెక్క. అది చాలా ప్రమాదకరంగా ఉంది. ఎందుకంటే వీరు దీవించబడ్డారు, ఆ ప్రజలు దేవుడిని విడిచిపెట్టారు. అది ప్రమాదకరం. నా సేవకుడైన మోషే మృతునందను. తర్వాత వచనం చదువుదాం.
నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అనెను. అంటే దాని యొక్క అర్థము నడుచుకుంటూ వెళ్ళి ఇది నాది, ఇది నాది, ఇది నాది అని చెప్పడం కాదు. దాని అర్థం ఏమిటంటే దేవుడు ఆ దేశము కొరకు నిర్ణయించాడు. దేవుని పటములో లేని స్థలమునకు వెళ్ళి ఇది నాది అని నువ్వు చెప్పలేవు. మీకు తెలుసా, ఇది చాలామంది చేస్తారు. వారు ఆత్మీయంగా చేతబడి చేసినట్లు ఏమీ తెలియకుండా చేస్తారు. మరి నేను విన్నాను, ప్రజలు వారు ఈ విధంగా అంటూ ఉంటారు, అన్యజనుల సంపదను దేవుడు నీతిమంతుల కొరకు ఇస్తాడు. తరువాత రోడ్డుపైన బెంజుకారుని చూసి యేసునామంలో నేను దానిని పొందుచున్నాను అని అంటారు. దేవుడు దీవించిన ఆ వ్యక్తిపైన నీవు శాపవచనములు పలుకుచూ ఉన్నావు. లేదు లేదు, నీవు ప్రతి చోటకి వెళ్ళి ఇది నేను పొందుచున్నాను అని నీవు చెప్పలేవు. అది బుద్ధిహీనత, అది ప్రమాదకరమైన మత సాంప్రదాయం. మీరలా చేయకూడదు, మీరు తెలుసుకోవాలి. అయితే అంశం ఇక్కడ ఉంది, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలం అంటే దాని అర్థం దేవుడు నిన్ను ఎంతగానో దీవించాడు. అయితే దేవుడు నియమించినటువంటి పరిధిలోనే నీవు నమ్మకముగా నడిస్తే నీవు దేని గురించి చింతించనక్కరలేదు. అది జరుగుతుంది, ఎందుకంటే నీకు చెప్పిన దానిని మోషేకు ముందే చెప్పాను. 2-3 నోటి ద్వారా పలికిన సాక్ష్యమునకు లేదా 2-3 చూసినటువంటి సాక్ష్యమునకు దానిని ఇక ఎవరూ రద్దు చేయలేరు, దానినెవరూ కూడా ఖండించలేరు. అది ముగిసిన ఒప్పందము, ఎందుకంటే దేవుడు దానిని పలికినప్పుడు మరల దానిని వెనక్కి తీసుకోడు. ఇక్కడ దేవుడు ఆ వ్యక్తితో అంటూ ఉన్నాడు, నేను ఇటువంటి గొప్ప ఆధిక్యం నీకిస్తున్నాను, నేను నీకిచ్చుచున్నాను, నీవు నన్ను వెంబడించడం నేర్చుకోవాలి. ఆయన ఇంకా ముందుకు వెళ్తున్నాడు. అయితే ఇప్పటికే నీకు తెలుసు, నేను ఆయన ప్రణాళికలో నడుస్తున్నట్లయితే, నేను ఆయనలోనే ఉంటూ ఆయనలోనే నేను నడుస్తూ ఉన్నట్లయితే, నేను ఆయన చేత నడిపింపబడితే, నేను ఆయనలోనే నడిస్తే నేను ఖచ్చితంగా చెప్పగలను, నేను దీవించబడతాను, నేనలా జీవిస్తాను. అది ఎలా జరుగుతుందో నేను ఆశ్చర్యపోతాను. తర్వాతి వచనం, అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు అని ఇక్కడ ప్రభువు దానిని సెలవిస్తున్నాడు. ఇది మీ సరిహద్దు, ఇదే మీ యొక్క భూభాగము, ఇది మీ సొంతము. నీవు వెళ్ళి లోతు భూమిని తీసుకోలేవు, నీవు వెళ్ళి ఏసావు భూమిని తీసుకోలేవు, ఇతర దేశాల భూమిని నీవు తీసుకోలేవు. నేను వారందరికీ భూములనిచ్చాను, ఇస్మాయిలుకు కూడా కొంత భూమినిచ్చాను, కాని ఈ దేశము ఇది నీది. తరువాత వచనాన్ని చూడండి, ఏ మనుష్యుడునూ నీ ఎదుట నిలువలేకయుండును, నీవు బ్రతుకు దినములన్నిటను నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఎంత గొప్ప వాగ్దానం! ఏ మనుష్యుడును శత్రువుల గురించి ఆలోచించండి. ఆ యొక్క ఉచ్చులన్నీ, మార్గములో ఉన్న ఆటంకాలు, అవన్నీ కూడా నీ పనిలో ఆటంకములు ఉంటున్నాయి. అయితే నీ వాటిని బ్రద్దలు చేస్తూ ఉన్నావు. ఇప్పుడు నీకు ఎదురుగా ఒక వ్యక్తి వస్తాడు, నీ పనంతా ఆపేస్తాడు. అప్పుడు నీవు గ్రహిస్తావు, హే, నేను వీరిని బంధించనక్కరలేదు, ఎందుకంటే దేవుడు చెప్పారు, నీ ఎదుట ఏ మనుషుడునూ కూడా నిలువలేడు. బైబిల్ సెలవిస్తుంది, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. యెషయా 54:17. ఇది మన యొక్క స్వాస్థ్యము, ఇది లెక్కింపలేని నీలో ఉన్న ఆత్మ యొక్క స్వభావమైనది. అందుకే నన్ను విమర్శించే వారి గురించి నేను అస్సలు పట్టించుకోను, నేను ప్రక్కకు తోసివేస్తాను. మనుషులు ఏదైతే చేయనివ్వండి, నాకు ఆసక్తి లేదు. నేను దృష్టి ఉంచుతాను. నా గురించి ఎవరో చెడుగా మాట్లాడారని నేను నిద్ర లేకుండా గడపను. నా గురించి ప్రభువుకు తెలుసు. మీకు అర్థమవుతుందా? తరువాత వచనం చాలా శక్తివంతమైనది. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చుదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసెదవు. దేవుడు సెలవిస్తున్నాడు. వాక్యం చాలా శక్తివంతమైనది. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము అనగా అర్థమేమిటంటే, నేను నీకిచ్చుచున్న ఈ మాటను ఎంతగానో హత్తుకొని ఉండాలి. చాలా సన్నిహితంగా వివాహం చేసుకున్నట్లు. మరి నీ శక్తి అనుకూల వ్యతిరేక నీ తలంపులపై ఆధారపడి ఉండదు, కాని నీ శక్తి నా వాక్యములో ఉంటుంది. నా వాక్యమును హత్తుకో. నీవు యుద్ధానికి వెళ్ళినప్పుడు నీవు నీ శత్రువును చూడవు, నీవు నన్ను చూస్తావు. నీవు నా మాటను హత్తుకున్నావు, నా మాటకు కలుపబడి ఉన్నావు అనగా అది చాలా శక్తివంతమైన వాక్యం. హెబ్రీ భాషలో మనం చూసినట్లయితే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అనే మాట శక్తివంతమైనది. తర్వాత వచనం చూద్దాం. త్వరగా మనం ముందుకు వెళ్దాం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి, వినండి,
నువ్వెలా దానిని పొందుతావు? నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యవలెను. దాని నుండి నీవు తొలగకూడదు. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్టు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఎఫ్రాయిము వారు ఎలా తొలగిపోయారో చెబుతాను. వారు రాజీ పడిపోయారు. వారు స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నారు. దేవుని కార్యాల విషయానికి వస్తే వారు జరుగుతున్న సంభవాలనే మదిలోనికి ఎక్కించుకున్నారు. ఎంతో దారుణమైన స్థితి నుండి వచ్చారు. దేవుడు చెప్పిన దానిని వారు మార్చడం ప్రారంభించారు. దేవుడు వారితో ఒక్క అడుగు ఇటు అటు వేయవద్దు అని చెప్పినప్పటికీ కూడా ఈరోజు విశ్వాసములో కూడా అటువంటి మధ్యస్థ ప్రజలు ఉన్నారు. కొందరు లేఖనాలను కూడా వారికి ఇష్టమైనటువంటి రీతిలో మార్చడానికి వారు సిద్ధంగా ఉన్నారు. మరి వారు దాన్ని మార్చివేస్తారు, దానికి కలుపుతారు, తీసివేస్తారు, ఇంకా దేవుడిని ఎందుకు దీవించలేదని అడుగుతారు. ఇది దేవుని సార్వభౌమ అధికారము కలిగిన గ్రంథము. దీనితో మనం ఆటలాడకూడదు, దీనికి లోబడాలి. దేవుడు ఆయనతో ఏమి చెబుతున్నాడో తర్వాత మీరు వెళ్ళి చదవండి. కొన్ని విషయాలు యెహోషువ చేస్తాడు. ఆయన చేసేటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును దివారాత్రములు అతడు ధ్యానించవలసి ఉన్నది. నీవు ఏ విధంగా దీవించబడగలుగుతావు? ఎందుకంటే ఇప్పుడు మనము అంతిమమైన సందేశం ఈ సాయంకాలం వెళ్లి దాన్ని వినడానికి ముందు నీవు తెలుసుకోవాలి, దేవుడు మొదట నిన్ను శక్తితో నింపేంత వరకు తన రాజ్యముని కట్టుటకు, దేవాలయము కట్టుటకు వాడుకోడు. భూమిని స్వతంత్రించుకోవాలని కోరుతున్నాడు. భూమి అపవాదికి చెందినది కాదు, కానీ వ్యవస్థ, అధికారము అపవాదికి చెందినది. ఈ భూమిలో ఉన్న సంపద అది నీది. నేను పీటర్ మ్యారేజ్బర్గ్ నుండి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చాలా ప్రవచనాలు ఉన్నాయి. దానిలో ఒకటి ఏంటంటే, దేవుడు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను, ఈ సంఘములో ఉన్న ప్రజలను ఆయన దీవించబోతూ ఉన్నాడు. వారు ఆర్థికంగా, వస్తుపరంగా ఎంతగానో దీవించబడతారు. అయితే మనం వాటి వెంబడి వెళ్ళము, ధనవంతులను పట్టుకొని వ్రేలడము. అందరూ ధనవంతులే అనుకుంటూ ఉన్నాను, అందరూ పేదవారు అనుకుంటూ ఉన్నాను. ఇంకా నేను ఏమనుకుంటున్నానంటే, పరలోకపు దీవెనలతో దీవించబడ్డారు, క్రీస్తులో దాగి ఉన్న సంపదను పొందుకున్నారు. అయితే దాని వెంబడి వెళ్తే వారు పేదవారే. అదే నేను చూస్తున్నాను. మరియు ప్రభువు నాతో చెప్పారు, చాలా శక్తివంతమైన కార్యాలు జరుగుతాయి, ఈ గృహములో జరుగుతాయి. ఆశీర్వాదాలు నీకు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. అయితే నీవు కట్టడలు అనుసరించాలి. నీవు త్రోవ తొలగకూడదు, నీవు ఆటలాడకూడదు. దేవుడు చెప్పిన దానిని అంగీకరించాలి. దివారాత్రము అలాగు జీవించాలి. మంచి సమయములోనూ అలాగే చీకటి సమయములోనూ, అనగా నీ జీవితంలో ప్రకాశవంతంగా ఉన్నప్పుడు, లేదా ఆ దినము నీ జీవితంలో చీకటిగా మారినప్పటికీ జీవము గల దేవుని నీవు సేవించాలి. మీరు వింటున్నారా? మీరు దాన్ని చెయ్యాలి. ఇప్పుడు యెహోషువ కొన్ని కార్యాలు చెయ్యాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించడంతో పాటుగా తరువాత ఆయన చేయవలసినది ఏమిటంటే, ఒక విషయాన్ని నేర్చుకోవాలి. మనము కెరిస్మాటిక్ కాలము అని పిలిచేటువంటి కోణములో అతడు పనిచేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎఫ్రాయిము యొక్క గుణములు కూడా ఈ యొక్క కెరిస్మాటిక్ కాలానికి చెందినవే. నీ వాగ్దానములోనికి వచ్చుట, స్వాస్థ్యమును ఆనందించుట, ఇవన్నీ కూడా దేవుడిచ్చేటువంటి కాలములోకి వస్తుంది. అతడు ఉన్నటువంటి ఆ యొక్క గోత్రం ఎఫ్రాయిము అనే మాటకు అర్థము ఫలించుట, రెండింతలుగా ఫలించుట. యోసేపు తన రెండవ కుమారుడికి ఎఫ్రాయిము అని పేరు పెట్టినప్పుడు, యోసేపు దానిని ఐగుప్తులోనికి గొప్ప అభివృద్ధి కలిగినప్పుడు దానిని పెట్టాడు. ఆ దేశమంతా కరువు వచ్చింది, గొప్ప అభివృద్ధి కలిగింది. అప్పుడు ఆ కుమారుడికి పెట్టిన పేరు ఎఫ్రాయిము, అనగా రెండింతలుగా అభివృద్ధి. యెహోషువ అనగా రక్షకుడు లేదా రక్షణ. తరువాత ఎఫ్రాయిము అనగా నీ రక్షణను దేవుడు రెండింతలుగా ఫలింపులకు తీసుకువస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దాని అర్థమది. ఈ అభిషేకపు దుప్పటి ఎప్పుడు వచ్చిందంటే కారిస్మాటిక్ కాలంలో వచ్చింది. అది పెంతెకోస్తు ఉద్యమం అనగా లేవి అభిషేకము. దాని తర్వాత ఎఫ్రాయిము అభిషేకం అనగా కారిస్మాటిక్ కాలము. ఆ కాలములో క్రీస్తు సంఘములో గొప్ప విస్తరణ, అభివృద్ధి కలిగి ఉన్నది. ప్రజలు వారి యొక్క పేదరికము నుండి వారు బయటికి వచ్చినారు. అనేక మంది ప్రజలు అద్భుత కార్యాలు పొందుకున్నారు. నా జీవితంలో జరిగిన అద్భుతాలకు కారణం ఆ కాలంలో నేను నేర్చుకున్నటువంటి కొన్ని సూత్రములు. అందుకే దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మనము అధికారంలోనికి వెళ్ళి మన స్వాస్థ్యమును మనము తిరిగి సంపాదించుకోవాలి. అయితే కొన్ని విషయాలు అక్కడ యెహోషువ విజయము సాధించాడు. అయితే యెహోషువ అక్కడ జీవించలేకపోయాడు. దేవుడు చెప్పినట్లుగా జీవించలేదు. అయితే మోషే ద్వారా అతనికి తెలపబడినటువంటి ఆజ్ఞ ప్రకారంగా అతడు జీవించాలి.
యెహోషువ మోషే ద్వారా నడిపించబడి మలచబడి ఉన్నాడు. 40 సంవత్సరాలు మోషే అధికారం కింద అతడు జీవించాడు. రెండవది, ఇది యెహోషువకు ఒక రహస్యముగా ఉన్నది. యెహోషువ దేవుని సన్నిధి పైన ఆధారపడి జీవించడం సాగించాడు. లేఖనాలు చూపించడానికి నాకు సమయం లేదు, సమయం చాలా త్వరగా అయిపోతుంది. ఇది మనకు ఏ విధంగా సాదృశ్యముగా చూపించబడినది అంటే అది నిబంధన మందసము ద్వారా. నిబంధన మందసము నడిపించకుండా యెహోషువ ఏ పని కూడా చేయలేదు. మరి యెహోషువ దేవుని యొక్క మందసము గురించి నేను మాట్లాడుతాను. ఎందుకంటే మందసము అనేది దేవుడు తన ప్రజల మధ్య ఎలాగూ జీవిస్తాడు అనే దానికి అద్భుతమైన దృశ్యము. మందసము ఒక పెట్టె. ఎవరిదైనా దేహము కలిగి ఉన్న ఒక పెట్టెను మోస్తున్నట్లు మీరు ఆలోచన చేయండి. అది ఒక పెట్టె. మందసము అనేటువంటి మాటకు అర్థము పెట్టె అని ఉన్నది, అనగా దానిలో కొన్ని ఉంటాయి. మరి మందసము ఒక ప్రత్యేక బృందము భుజములపైన మోయబడుతూ ఉంటుంది. లేవి యొక్క కుటుంబానికి చెందినవారు దానిని మోస్తారు. కోహత్ అంటారు. కోహత్ అనగా దేవుని యొక్క సమాజము అనే అర్థము. ప్రజల సమాజము. వారు కర్రల చేత దానిని మొయ్యాలి. వారు పెట్టెను ముట్టుకోకూడదు. ఆ పెట్టెను మొయ్యడానికి కర్రలు భుజమున పెట్టుకుని వారు మోయాలి. భుజముల పైన పెట్టుకుని మోయాలి. భుజములు అనగా బాధ్యతలు. మరియు యాజకులు అనగా వారు ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడిన వారు, దేవుని సన్నిధిని మోయుటకు ఏర్పరచబడినవారు. వారి యాత్రను వారు ఎలా ప్రారంభించారు? వారు మొదటిసారి మందసం మోసినప్పుడు యొర్దానులో వరద పారుతున్నప్పుడు వారు మోసారు. వరదలో ప్రవహిస్తున్నటువంటి నదిని దాటుట కంటే సముద్రాన్ని దాటడం సులభము. అది భయంకరంగా ఉంటుంది, చాలా వేగంగా వస్తుంది, చాలా బలంగా. మరియు వారు దానిని తమ భుజములపైన మోస్తూ ఉంటారు. వారు వెళ్లి యొర్దాను నది అంచును తాకగానే వరద వలె ప్రవహిస్తున్న నీరు ఒక రాశిగా నిలిచింది, ఆగిపోయింది. మరి దేవుని యొక్క నిబంధన మందస్సము నది మధ్యలో ఉంటుంది. యాజకులు దాన్ని పట్టుకుని నిలబడతారు. వారు దానిని తమ యొక్క భుజములపైన మోస్తారు. తమ భుజములపై మోసినంత వరకు కూడా ప్రజలందరూ నదిని దాటారు. ఒక్క వ్యక్తి కూడా తప్పిపోలేదు. మనము ఎఫ్రాయిము అభిషేకము గురించి మాట్లాడుతున్నప్పుడు మోషే ఇచ్చిన బోధనలపై ఆధారపడుచు వాటిని దివారాత్రములు ధ్యానిస్తూ ఉన్నారు. యెహోషువ దేవుని సన్నిధిపై ఎలా ఆధారపడాలో నేర్చుకోవాలి. దేవుని మందసము మొదట వెళ్ళకపోయినట్లయితే వారికి సమస్య. మనము త్వరగా వారు యెరికో పట్టణమును పట్టుకునేట గురించి మనం చూద్దాము. గుర్తుంచుకోనండి, యెహోషువ చేయవలసిన పనిలో తన భాగము ఏమిటంటే, ఈ కాలమునకు నీవే శక్తివంతమైనవాడు. నీవు ఒక సైన్యాధికారి యొక్క స్వభావాన్ని నీవు పొందుకుంటావు. అందుకే దేవుడు యెహోషువకు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు మోషేకు ప్రత్యక్షమైనట్లుగా యెహోషువకు ప్రత్యక్షము కాలేదు. మోషేకు మండుచున్న పొదలో కనిపించాడు. ఆ యొక్క అగ్ని పర్వతము లాంటి కొండపైన అది అగ్నితో మండుచున్నది. కాని దేవుడు యెహోషువకు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు యుద్ధ సూర్యుడిగా కనిపించాడు. దాని అర్థము ఈ కాలమంతయు కూడా యుద్ధములు ఉంటాయి, హింస ఉండబోతున్నది, పట్టణాలను స్వాధీనం చేసుకోవడము, రాజులను ఓడించడము. ఇది కేవలము శక్తి ద్వారా మాత్రమే నీవు జయించలేవు. అందుకే క్రొత్త నిబంధనలో వాక్యమంటూ ఉన్నది, మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, కానీ ఆత్మ సంబంధమైనవి. అవి ఎంతో శక్తివంతమైనవి. ఈ కాలములో అది ద్వేషము కాదు, కాని ప్రేమ. మీరు ప్రేమతో జయిస్తారు. కాబట్టి ఈ గుంపు ప్రజలు వారు యుద్ధము కొరకు వస్త్రములు ధరించుకున్నారు. దేవుడు యుద్ధ సూర్యుడిగా ఉన్నారు. అయితే వారు పట్టుకొనబోయే మొట్టమొదటి పట్టణం మహాపట్టణము. అది యెరికో. తర్వాత హాయి పట్టణాన్ని కూడా వారు స్వాధీనపరుచుకుంటారు. తర్వాత మరికొన్ని పట్టణాలు. కాని వారు దీనితో ప్రారంభిస్తారు. అది మొదటి పట్టణము. ఆ విధంగానే కరిస్మాటిక్ కాలంలో ఆత్మీయ పోరాటం కలిగి ఉన్నాం. కరిస్మాటిక్ కాలంలో ఉన్న ఆత్మీయ పోరాటము అది చాలా వ్యత్యాసం గలది. అది పెంతెకొస్తు కాలమునకు పూర్తి విరుద్ధమైనది. పెంతెకొస్తు కాలంలో మనం దెయ్యములను బంధించి వెళ్ళగొడతాం. కాని కరిస్మాటిక్ కాలమందు మనము దేవుని సన్నిధిపైన ఆధారపడతాము. ప్రజలు వారు దేవుని సన్నిధి వచ్చుట చూస్తారు. వారు చూస్తూ ఉండగా అకస్మాత్తుగా ప్రజలంతా క్రింద పడిపోతారు. డర్బన్లో పెద్ద గుడారంలో ఒకరోజు మీటింగ్ జరుగుతుంది. అక్కడ బెన్హిన్ గారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా ఆయన ఆగిపోయి, పరిశుద్ధాత్ముడు అక్కడి నుండి కదులుతున్నాడు అన్నారు. ఆయన గాలివలె వస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆ క్షణంలో 3,000-4,000 మంది ప్రజలనుకుంటా నిలబడిన వారందరూ కింద పడిపోయారు. అది కరిస్మాటిక్ కాలంలో ఒక గొప్ప అద్భుతమైనది దేవుని సన్నిధి. కాని అది ఆ కాలమునకు దుప్పటి అయ్యున్నది.
అది ఈ కాలము కాదు. దాన్ని మరలా నీవు చెయ్యాలనుకుంటే దేవుని దర్శనాన్ని కోల్పోతావు. ఎందుకంటే దావీదులో అది అలా పనిచేయలేదు. దావీదు యోధ కంటే విభిన్నంగా పనిచేసి ఉన్నాడు. అది ఆ సమయము వేరు. అయితే అంశం ఇలాగుంది, నేను మీకు చెబుతాను. యెహోషువ సన్నిధి పైన ఆధారపడి ఉంటున్నాడు. ఆ యొక్క సన్నిధి తిరిగి వస్తూ ఉంది. కాని క్రొత్త దుప్పటి క్రింద అభిషేకాలన్నీ రూపాంతరం చెంది అవన్నీ కూడా ఒక హార్డ్ డ్రైవ్ కింద పనిచేస్తూ ఉంటాయి. వివిధ పరిధిలో పనిచేస్తాయి. అంటే సన్నిధి తిరిగి వస్తుంది. ప్రకవర్తో చెప్పండి, సన్నిధి తిరిగి వస్తుంది. అది సంవత్సరం కావచ్చు, కానీ విభిన్నంగా పనిచేస్తుంది. కరిస్మాటిక్ కాలంలో వలె ఆలోచించవద్దు. కానీ దేవుని సన్నిధి తిరిగి వస్తూ ఉంది. కానీ ఆత్మీయ పోరాటము గురించి మరొక విషయం ఇక్కడ ఉంది. ఒక సైనికుడి సిద్ధపాటు. అతడు పరిశుద్ధాత్మకు అనుకూలంగా వచ్చినప్పుడు, అతడు యెరికోను స్వాధీనపరుచుకున్నప్పుడు ఈ విధంగా అతడు చేశాడు. తరువాత అతడు దేవుణ్ణి చూచినప్పుడు అతడు గుర్తించాడు, ఇతడు దేవుడు అని తన చెప్పులను విడిచిపెట్టాడు. దేవుని సూచనలు లేకుండా ప్రజలను ఆయన సిద్ధపరుస్తున్నాడు. మొదటిగా ఆయన అంటున్నాడు, కొమ్ములను పట్టుకునే 7 కావాలి. కొమ్ములు, పొట్టేలు కొమ్ములు. కరిస్మాటిక్ కాలం చాలా శక్తివంతంగా ఉన్నప్పుడు దానిలో ప్రవచనాత్మకమైనటువంటి కోణం కూడా ఉంది. సంఘంలోనికి కొమ్ములు తెచ్చేవారు. ఎంతమంది సంఘంలోనికి కొమ్ములు తెచ్చేవారు? దేవుని ఆరాధించినప్పుడు ఎంతమంది దానిని ఊతుతారు? ఎందుకంటే కొమ్ము అనేది ఆరాధనకు ఎన్నడూ ఉద్దేశించబడలేదు. ఇది కేవలము యుద్ధమునకు ప్రజలను సిద్ధపరచడానికి మరియు సమావేశానికి పిలుచుటకు వాడబడింది. ఇదే ఆ కాలమని మేము తలంచాము. మేము వెర్రివారి వలె ఉన్నాం. నేను కూడా ఒక కొమ్ము కొన్నాను. ఇక్కడ ఆఫీసులో నాకు 2 ఉన్నాయి. ఒకటి నాకు బహుమానంగా ఇచ్చారు. ఇప్పుడు వాటిని ఊదటం లేదు గాని అప్పుడు ఆ కాలమునందు జరిగింది. 7 వ్యక్తులు కొమ్ములను ఊదుతారు. యెరికో చుట్టూ కూడా మనుషులందరూ మౌనంగా ఉంటారు. వారు బోరలు ఊదుతారు. ఆ 7 వ్యక్తుల వెనక అది ఒక ప్రవచనాత్మకమైన దృశ్యము. ఆ 7 వ్యక్తుల వెనక అక్కడ ఆ యొక్క దేవుని మందసము మోయబడినది. మరియు ప్రజలు నిబంధన మందసమును చూస్తూ దాన్ని వెంబడిస్తారు. వారి వెనక సైన్యము కూడా అనుసరిస్తారు. మరి ఏం జరిగింది? ప్రవచనము, మరి సన్నిధి, మరి ఆ యెరికో పట్టణము చుట్టూ కూడా వారు నడిచి తిరిగారు. పెద్ద గోడలున్నాయి. 6 రోజులు అలా నడిచారు. 7వ దినాన దేవుడు చెప్పి ఉన్నాడు 7 మార్లు నడవండి అని. వారు కొమ్ములు ఊదుచు ఆ దినమున 7 మార్లు నడిచారు. తర్వాత దేవుడు కేకలు వేయమని చెప్పాడు. వారు కేకలు వేసినప్పుడు వాతావరణం మారిపోయింది. అది ఎలా అంటే వాతావరణంలో ఉన్న అణువులన్నీ కూడా విరిగిపోయినట్లుగా. అది ఒక గొప్ప శబ్దం. ఎలా అంటే అది దేవుడు గర్జించినట్లు. ఆ గోడలన్నీ కూలిపోయాయి. మరి అప్పుడు మనకేం జరుగుతుంది? యెహోషువ యొక్క గుణ లక్షణములను బట్టి ఈ ఎఫ్రాయిము అభిషేకము అనేటువంటిది కరిస్మాటిక్ కాలమునకు సమానమైన పోలికను కలిగి ఉంటుంది. మేము ప్రార్థన నడక చేసేవారం. పట్టణము చుట్టూ మేమందరం, నేను కూడా చేశాను. పీటర్ మ్యారేజ్బర్గ్లో మేము సిటీ హాల్ నుండి మరియు పబ్స్ వరకు నడిచాము. మరి తెలుసా, వ్యభిచార గృహాలు. శుభవార్త ఏంటంటే పబ్బులు మూసివేయబడ్డాయి. వ్యభిచారం ఆగిపోయింది. మేము పట్టణమంతా తిరుగుచూ అక్కడ నూనెను చల్లి ఆ పట్టణాన్ని దీవించాం. మేము అలా చేశాము, అన్ని చేశాం. అది ఆ కాలంలో. ఇప్పుడు చేయాలంటే ఆ కాలం కాదు. నీవు గతంలో జీవిస్తావు. నీవు లోతు భార్య వలె శిలగా మారిపోతావు. ఉప్పు స్తంభముగా నీవు జీవిస్తున్న ఈ కాలము అది నేను మీకు తరువాత కూడా చూపిస్తాను. పోరాటాలు ఎలా మారాయో అదే యుద్ధము. కాని వ్యవస్థలో మార్పు వచ్చింది, అభివృద్ధి. మరియు ఈ రోజు కూడా చూసినట్లయితే చాలామంది హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంటున్నారు. డర్బన్లో ఉన్నప్పుడు నేను విన్నాను, హెలికాప్టర్ అద్దెకు తీసుకొని నూనెను ఆకాశం నుండి చల్లి పట్టణాన్ని దీవిస్తున్నారు. అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే నేను ప్రార్థనా నడకకు వ్యతిరేకం కాదు. ఆ కాలంలో దేవుడు అలా చేశాడు. కాబట్టి కాలము మారినప్పుడు అభిషేకం మారుతుంది, విధానాలు మారుతాయి, పద్ధతులు మారుతాయి. మీరు వింటూ ఉన్నారా? ఇది మీకు అర్థమవుతూ ఉన్నదా? మరి కాలము యుద్ధము చేస్తే కాలమైనప్పుడు యుద్ధము గురించిన పాటలే పాడుతాము. పోరాటాలు, కేకలు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు మారిపోయింది. అది మారింది. మనమిక్కడ చూడగలము, యెహోషువ అత్యధికమైన భాగమును తీసుకొని ఇశ్రాయేలులకు ఇచ్చినట్లుగా చూస్తున్నాము. ఆ విధంగా యెహోషువ ఎదుగుచూ ఉన్నప్పుడు వివిధ గోత్రముల వారు వారి స్వాస్థ్యము పొందుకున్నారు. ఆ విధంగానే ఆ గోత్రములన్నీ కూడా చాలా శక్తివంతంగా మారి ఉన్నాయి. చివరకు గోత్రముల మధ్య ఆందోళన వచ్చింది. వారి స్వాస్థ్యం కొరకు కొట్టుకొనుచున్నారు. ఒక గోత్రము, 2 గోత్రాలు మరొక గోత్రం పైకి వెళ్తున్నాయి. ఎందుకంటే వారి సరిహద్దులను ఉల్లంఘిస్తూ వచ్చారు.
అప్పుడేం జరిగింది? నీవు పోరాటం ప్రారంభిస్తావు. నీవు అధికారం కొరకు, భూమి కొరకు పోరాడతావు. పోటీ పెరుగుతుంది. నా సంఘం నీ సంఘం కంటే గొప్పగా ఉండాలి. నా భవనము నీ భవనం కంటే పెద్దదిగా ఉండాలి. మేమే గొప్పవారము. తెలుసా? పరిచర్యలో ఈ విధమైన పోటీలు వస్తూ ఉంటాయి సంఘంలోనికి. అయితే ఇవన్నీ కూడా యెహోషువ వద్దకు వచ్చాయి. యెహోషువ ఏం చేశాడంటే, యెహోషువ 13వ అధ్యాయంలోను, యెహోషువ 16వ అధ్యాయంలోను, యెహోషువ నీవు పట్టు కోల్పోతున్నావు అని కాలేబు అంటాడు. నీ బలము క్షీణించి ఉన్నది. నీకు ప్రారంభంలో ఉన్నటువంటి సంకల్పము, ఆసక్తి ఇప్పుడు లేదు. 30 సంవత్సరాలుగా నడిపిస్తున్నావు కానీ పూర్తి చేయలేదు. బలాఢ్యులతో కూడిన పర్వతాలు తీసివేయబడవలసి ఉన్నది. యెహోషువ తన జీవితంలో 24వ అధ్యాయంలో చూస్తాము. యెహోషువ 24 ఒక నాయకుడిగా గోత్రములన్నిటినీ పిలిచి వారితో ఇలా అంటాడు, మీరు ఎవరిని సేవించగోరుతున్నారో ఎన్నుకోండి. ఈ నది అవతల ఉన్నటువంటి దేవతలను మీరు ఎన్నుకోవచ్చు, లేదా మన పితరుల దేవుడు, మన తండ్రి దేవుని ఎన్నుకోవచ్చును. కాని నేనును నా ఇంటివారను యెహోవాను సేవిస్తాము. ఏమంటున్నాడు? నేను ఓడిపోయాను, అలసిపోయాను. ఇతర మతాలు అభివృద్ధి చెందడం నేను చూశాను. వాటిని తొలగించమని దేవుడు మనకు చెప్పాడు. అవి ఎదుగుచూ ఉన్నాయి. కాబట్టి మనము వాటన్నిటినీ కలుపుకొని విశ్వసిద్దాము. మనము ఇక రాజీ పడిపోతాము. ఇక ప్రతి ఒక్కరూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారి జీవితాలు మనం జీవిద్దాము. సహజీవనం, ఆనందంగా జీవించండి. కాని నేను, నా గోత్రము ఎఫ్రాయిము తీర్మానం తీసుకున్నాము. మేము దేవుణ్ణి సేవిస్తాము. మీరు ఎవరిని సేవిస్తారో మీరు ఎన్నుకోండి. కాని మనం ఆ వాక్యాన్ని గృహప్రతిష్ఠకు వాడుతాము. కాని ఆయన ఇక్కడ తన రాజీ పడిపోతున్న పరిస్థితిని వివరించడానికి చెప్పాడు. మీరు వింటున్నారా? యెహోషువ 24:15. తరువాత అతడు మరణించాడు. అతని వయసెంతో తెలుసా? 110 సంవత్సరాలు. 11 లేదా 11 రెట్లు అనేటువంటిది ఏదైనా అసంపూర్ణమే. అతడు పూర్తి చేయలేదు, ముగించలేకపోయాడు. దేవుడు తొలగించమని చెప్పిన వారిని తొలగించకుండానే అతడు మరణించి ఉన్నాడు. పరలోకమును భూమిని కలిపేటువంటి ఒక మధ్య స్థలాన్ని నిర్మించమని దేవుడన్నారు. అప్పుడు భూమి మీద ప్రజలందరికీ ఆశీర్వాదం కలుగుతుంది. కాని అది అవినీతి వ్యవస్థ. చాలా త్వరగా 8 నిమిషాల్లోనే మనం ముగిస్తాం. ఎఫ్రాయిము గోత్రము యొక్క పరిశీలనాత్మక దృశ్యాన్ని నేను మీకు త్వరగా చూపిస్తాను. అదే వ్యక్తిని దేవుడు వాడుకుని ఎలా తీర్పు తీర్చారో చూస్తాం. గుర్తుంచుకోండి, యెహోషువ మరొక పేరు హోషియా. సరే, మీలో కొందరు హోషేయ అని అంటారు. ఏదైనప్పటికీ HOSEAH అది అతని పేరు. మోషే అతనిని పిలిచాడు. హోషియా అని పిలుచుటకు బదులు యెహోషువ అన్నాడు. హోషియా గ్రంథము బైబిల్ గ్రంథములో 12 చిన్న ప్రవక్తలలో మొదటిది. అయితే ఈ ప్రవక్త వేశ్యను వివాహము చేసుకోమని చెప్పబడ్డాడు. తేలిక కాదు. పట్టణంలో చాలామంది పురుషులు ఎరిగిన స్త్రీ. దేవుడు ఇశ్రాయేలీల యొక్క వ్యభిచార తత్వాన్ని వర్ణించడానికి ఈ ప్రవక్తను వాడుకున్నారు. వారు తమ జీవితములలో తృప్తిని పొందుటకు అక్రమమైన, అన్యాయమైన మార్గాలు ఎన్నుకున్నారు. కాబట్టి ఇక్కడ దేవుడు హోషియా గ్రంథాన్ని వాడుకొనియున్నారు. ఇక్కడ కొన్ని విషయాలను మీరు గమనించాలని కోరుచూ ఉన్నాను. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. నాకు తెలుసు, మీరు విని వీటిని గమనించి ఈ కాలము యొక్క గుణలక్షణములన్నిటినీ మీరు పొందుతారు. ఈరోజు మనం దానిలో జీవిస్తూ ఉన్నాము. హోషియా గ్రంథము చాలా ఆసక్తికరం. 1వ అధ్యాయము. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలోనూ, యెహోయాషు కుమారుడైన యెరోబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోనూ, బెయేరీ కుమారుడైన హోషియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి. ఊహించండి, దేవుడు మిమ్మల్ని వ్యభిచారిని పెండ్లి చేసుకొనుమంటే చాలా కష్టం కదా. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు. అది దేవుడన్నాడు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని చెబుతాను. క్రీస్తు శరీరాన్ని నేను ప్రేమిస్తున్నాను. మనము పరిపూర్ణులము అని గాని, లేదా మన సంఘమే ఉత్తమ సంఘమని నేను తలంచను. మనమేంటో నాకు తెలుసు. మనకు 1001 సవాళ్లు మనకు అనుదినము ఎదురవుతూ ఉంటాయి. మరి అందరూ నిజాయితీగా ఉన్నట్లయితే మనకు సవాళ్లు ఉన్నాయి. మనం ఎవరికి తీర్పు తీర్చలేము. కానీ ఒక విషయం చెబుతాను, కారిస్మాటిక్ కాలంపైకి తీర్పు రాబోతున్నది. గత కాలము యొక్క గొప్ప గొప్ప గృహాలపైన
తీర్పు రాబోతున్నది. నేను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి దేశంలోకి వెళ్ళినప్పుడు ఈ వర్తమానాలు రేపటి దినాన అమెరికాలో వినబడుతూ ఉంటాయి. ఎందుకంటే అనేక మంది మనలను అనుసరిస్తున్నారు. సంఘము వేశ్యగా మారిపోతుంది. సంఘము తనను అమ్ముకుంటుంది. క్యారిస్మాటిక్ సంఘం, క్యారిస్మాటిక్ సంఘాలన్నీ మూయబడుతూ ఉన్నాయి. ఇది మనకు గొప్ప హెచ్చరిక. ఒక దినాన ఎవరో నాకు పంపియున్నారు, నేను దానిని సరిచేసుకుంటాను. కనీసం 80,000 కరిస్మాటిక్ సంఘాలు మూసివేయబడ్డాయి చాలా కొద్ది కాలంలోనే. మరి అమెరికాలో ఉన్న సంఘాలు ఫాస్ట్ ఫుడ్ అవుట్లెట్స్తో పోటీ పడుతున్నాయి. మరి చాలా చోట్ల ఫాస్ట్ ఫుడ్ కౌంటర్స్ ఉంటున్నాయి. అదే సంఖ్యలో సంఘాలు కూడా అనేక పట్టణాల్లో ఉంటూ ఉన్నాయి. తీర్పు తీర్చబడుతుంది. దేవుడు నూతన కాలాన్ని ఆరంభించాలనుకుంటున్నాడు. ఈ అభిషేకములో నీవెంతగానో దీవించబడినప్పుడు, వర్ధిల్లినప్పుడు, దేవుడు ఎందుకు దీవించాడో నీవు మరిచిపోతున్నావు. నేను, నాది, నాకోసం అనేటువంటి అహంకారంతో కూడిన జీవితం జీవిస్తావు. అది నీ హోదా స్థాయిని చూపించుటకు, ఇతరులతో పోల్చుకోవడానికి మాత్రమే నీవు దానిని ఉపయోగిస్తూ ఉన్నావు. అది చాలా ప్రమాదకరమైన విషయము. ఎందుకంటే యెహోషువ కాలంలో ప్రజలు ఎంతగానో అభివృద్ధి పొందారు, కాని దేశాన్ని ఐక్యతగా ఉంచలేదు. గోత్రాలుగా వేరైపోయారు. జాతి కేంద్రీకృతంగా జీవించారు. వారు 12 కలిస్తేనే దేశమని మర్చిపోయారు. తమ కొరకు తామే జీవించారు. తమలో తామే పోటీపడ్డారు. వారికి కలిగి ఉన్న దానిని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడలేదు. దేవుడు తీర్పు తీసుకువస్తాడు. అత్యధికంగా అభివృద్ధి పొందిన సంఘముతో దేవుడు మొదట ఏమంటాడో తెలుసా? నేను నేర్చుకున్నాను, నీవు అద్భుతం పొందిన అంశమే నిన్ను క్రిందకు పడగొట్టే అంశంగా ఉంటుంది. ఏ చెట్టు క్రింద నీడను పొందావో అదే స్థలముందు నీ సొంత విగ్రహాలను మలుచుకునే అవకాశముంది. అందుకే ఈ సంఘముతో నేను చెప్పియున్నాను, నిన్న అనుకుంటాను, మీరెంతగానో దీవించబడతారు. కాని దీవించబడినప్పుడు మాకు సమయం లేదని చెప్పవద్దు. ఇప్పుడు చేస్తున్న వాటిని మానకండి. ఎలా అంటే దేవుడు నిన్ను పిలుచుకున్న ప్రతి స్థానము అవన్నీ కూడా నిన్ను దీవించుట కొరకే. తరువాత నీకు ఖాళీ లేదంటావు. ఆ కార్యాలు నేను చేయలేను. నీవు దేవుని ప్రక్కన పెడితే నీవు అదే వేశ్య స్థానంలో బాధపడతావు. అందుకే నేను అడుగుచున్నాను, వేడుకొనుచున్నాను, భవిష్యత్తు కొరకు సిద్ధపడండి. కాబట్టి అతడు పోయి దిబ్లయము కుమార్తె అయిన గోమెరును పెండ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనితో ఇలాగూ సెలవిచ్చెను, అతనికి నీవు యెజ్రయేలని పేరు పెట్టుము. యెజ్రయేలు అనే పేరుకు అర్థమేంటో తెలుసా? దాని అర్థం దేవుడు విత్తుతాడు. విత్తుట అనేటువంటి అర్థముంది. కరిస్మాటిక్ కాలం గురించిన ప్రాముఖ్యత ఏమిటి? దానికి విత్తుట తెలుసు, ఎలా ఇవ్వాలో తెలుసు. కాని అది తన సొంత ఉద్దేశంతో ఇస్తుంది. ఈ మాట చెబుతాను, నేను చూశాను. కొన్నిసార్లు నేను ధరించిన వాచ్లను కూడా తీసివేసి ఇతరులకిచ్చేశాను. తరువాత కొందరు నాకు వాచి బహుమతిగా ఇస్తారు. నెలలు తరువాత నేను ఇచ్చిన దానికంటే ఇది 20 రెట్లు ఎక్కువ విలువ కలిగుంటుంది. నేను చూశాను. ప్రజలు కారు కొనుటకు నేను సహకరించాను. నేను సంతోషంగా జీవించాను. నేను చూశాను. ప్రజలు ఇల్లు కట్టుకున్నటకు నేను సహకరించాను. అప్పుడు దేవుడు నాకు సొంత ఇంటిని కట్టించాడు. నేను చూశాను. విలువైన వస్త్రాలు ధరించుకున్నటకు ఇచ్చాను. దేవుడు నాకు విలువైన వస్త్రాలు ఇచ్చాడు. నేను చూశాను. కొన్నిసార్లు విత్తుట నీకు విగ్రహం వలె ఉంటుంది, నీ దురాశ తీర్చుకోవడానికి. నేను గుర్తించాను, దేవుడే మనలను హెచ్చిస్తాడు. మీకు తెలుసా, జీవిత సూత్రం ఏమిటంటే నీవు విత్తినదే కోస్తావు. దేవుడు వెక్కిరింపబడడు. నీవు వెక్కిరించలేవు. నీవు ఇచ్చేదానిని ఆయన చూడడు. ఆయన కవర్లు చూస్తే బాగుండును, మనము మరణిస్తాము. కాని ఆయన కవరు వేసే హృదయాన్ని చూస్తున్నాడు. దేవుడు ఇది చూస్తాడు. దేవుడు ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. దేవుడిక్కడ చెబుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి వివాహము చేసుకున్న ఆ స్త్రీ పేరు ఏమిటంటే గోమెరు, అనగా సంపూర్ణత. వెనుకకు జారిపోయిన వేశ్యత్వపు సంఘమునకు ఆమె సంపూర్ణ చిత్రము. ఆమె తండ్రి పేరుకు అర్థము 2 రొట్టెలు.
విభజింపబడిన భాగములు విభజనకు ఆమె సంపూర్ణమైన దృశ్యంగా ఉంది. 2 చూపులు, అది 2 తలంపుల మధ్య జీవించుట అనగా విభిన్నమైన పరిస్థితి. మరి బైబిల్ అంటుంది, అతని పేరు యెజ్రెయేలు అని పెట్టుము, నీవు విత్తుచూ ఉన్నావు, ఇప్పుడు నేను విత్తుతాను అని దేవుడు సెలవిచ్చాడు. యెజ్రెయేలులో యెహూ ఇంటివారు కలగచేసుకునిన రక్తదోషమును బట్టి ఇక కొంతకాలము వరకు నేను వారిని శిక్షింతును, ఇశ్రాయేలు వారికి రాజ్యముండకుండా నేను తీసివేతును. నీవు విత్తావు, నీవు ధనవంతుడిగా ఉన్నావు, కాని నేను వచ్చి నీ ఇంటిని అణిచివేస్తాను, తీసివేస్తాను. నేను నిన్ను ప్రారంభించాను, నేను నిన్ను దీవించాను. నీవు వెళ్ళి నీ సొంత మార్గమును ఎన్నుకున్నావు, కాబట్టి నేను ప్రారంభించిన దానిని తీసివేస్తాను. అది వాస్తవము. బైబిల్ అంతా మీరు చదవండి. బైబిల్ అంతటిలో కూడా ఎక్కువ శ్రమలు పొందిన దేశము ఏమిటి అంటే అది యోధా ప్రజలు. ఎన్నో మారులు వారిపై దాడులు జరిగాయి, దోచుకున్నారు, ముట్టడించారు. వీరు దేవుడెన్నుకున్న ప్రజలు. మనలో కొందరము వారిపైన మనకున్న మమకారాన్ని బట్టి వారిని విగ్రహముగా చేసుకుని ఉన్నాము. వారు ఎన్నో మారులు బబులోను చెరలోనికి వెళ్లారు, సిరియా, పర్షియా చెరలోనికి వెళ్లారు. యెరూషలేము పట్టణమైతే 70 సార్ల కంటే ఎక్కువ మార్లే అది కాల్చివేయబడింది. చరిత్ర చూసినట్లయితే ఎందుకు దేవునికి అవిధేయత చూపిన ప్రతిసారి దేవుడు వారికి కాపుదల తొలగించి వారిని శత్రువుకు అప్పగించాడు. ఒకవేళ మీరు తలుస్తున్నారా, ఈరోజు ప్రజలు ఈ కరిస్మాటిక్ కాలములో వారి యొక్క కార్లపైన, వారి యొక్క భవనాలపైన దృష్టి పెడుతూ పెద్ద పెద్ద భవనములు కట్టుచూ పరిచర్యలు, గొప్ప పేర్లు పెట్టుకుంటే దేవుడు వాటిని చూసి సంతోషిస్తాడు అనుకుంటూ ఉన్నారా? నీవు దేవునికి వ్యతిరేకంగా తిరిగితే సకల విధములైన దుష్టత్వములు ఈరోజు సంఘంలోనికి వస్తున్నాయి. ఇది చాలా ఆశ్చర్యమే. పెద్ద సంఘాలలో కాపరులు, నాయకులు చేస్తుంది చూస్తుంటే ఆశ్చర్యమే. అందరూ కాదు, వారిలో కొందరు న్యాయవంతులు, యథార్థవంతులు కూడా ఉన్నారు. కాని ఇది ఆశ్చర్యం. ఒక సమయం వచ్చినప్పుడు దేవుడంటారు, నేను ఆశించినది ఇది కాదు, నేను దీన్ని తీసేస్తాను, తీసివేతును. పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా, అంటే ఇక నేను కనికరము చూపను. యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, దీనికి లోరుహామా, జాలి నొందనిది అని పేరు పెట్టుము. 3వ బిడ్డ పుట్టినప్పుడు నేను మీకు దేవుడినై యుండను గనుక లో అమ్మి అని పేరు పెట్టుము. మీరు క్రైస్తవులని పేరు పెట్టుకోండి, సంఘమని పేరు పెట్టుకోండి, అభివృద్ధి అని పేరు పెట్టుకోండి, ఇక మీరు నా జనులు కాదు. ఇంకా చూడండి, మీరు హోషేయ గ్రంథం చదవాలని నేను కోరుచూ ఉండియున్నాను. ఎందుకంటే మనకు సమయం లేదు. 7వ అధ్యాయము, 8వ అధ్యాయము కూడా మీరు చదవండి. 7వ అధ్యాయములో దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నారు. దేవుడన్నారు, వారు ఆ వాతావరణ ప్రభావములకు ఎంతో ఆకర్షితులుగా ఉన్నారు. పరిస్థితులు వారి స్వభావాన్ని మార్చాయి. మరొక మాటలో తన తల మీద నిరసన వెంట్రుకలు కనబడుచున్నాను అనేటువంటి మాట ఉపయోగించాడు. అనగా నీకు కొంత జ్ఞానము ఉన్నది, కాని అది కలిసిపోయింది. నీవు జ్ఞానవి, అదే సమయంలో బుద్ధిహీనుడవి కూడా. ఆయన మరలా వారితో అంటూ ఉన్నారు, అతడు ఎక్కడా లేడు, అక్కడా లేడు. 7వ అధ్యాయం 11వ వచనం. అతడు ఐగుప్తుకు వెళ్లాలనుకున్నాడు. మరొక మాటలో అతడు జ్ఞానము గలవాడు, అదే సమయంలో బుద్ధి లేనివాడు. నా యొద్దకు వచ్చుటకు బదులు ఆలోచన కొరకు ఐగుప్తుకు వెళుచున్నాడు. ఆలోచన కొరకు ఎలా అంటే, నేను ఈ సంఘాన్ని ఎలా ఇంకా ఉత్తమంగా మార్చాలో నేర్చుకోవాలనుకుంటాను. విజయవంతమైన సంఘం ఎదుగుదల అనే పుస్తకాలన్నీ కూడా చదువుతాను. ఈ సంఘాన్ని ఎలా అభివృద్ధిపరచాలి అనే ఆర్థిక తత్వశాస్త్రాలు అన్నింటినీ కూడా నేను చదువుతాను. ఈ సంఘాన్ని ఎలాగూ నిర్మించాలి. ఐగుప్తు నుండి వచ్చినటువంటి అహము, స్వార్థము అనేటువంటి విషయాలలో మిమ్మల్ని పోషించుటకు. తరువాత వాస్తవం ఏమిటంటే, నేను పరలోకానికి బదులుగా నా చుట్టూ ఉన్న జ్ఞాన ఆవిష్కరణల చుట్టూ తిరుగుతాను. ఎన్ని సంఘాలు అతి విజయవంతమైన నిర్మాణాలుగా వెళ్ళాయో మీకు తెలుసా? ఆ చికాగోలో ఉన్నటువంటి ఆ వ్యక్తి నిలవబడి ఒక దినాన స్నేహపూరితమైన సంఘములను స్థాపించి ఉన్నాడు. అతని పేరు నేను చెప్పను. భూమి మీద చాలా శక్తివంతమైన కదలిక అది. 20 నిమిషాల్లోని సందేశం ఎలా సిద్ధపరచుకోవాలి, వారి యొక్క ఆత్మ యొక్క కోణములో నీవు వారికి ఆరాధనను కూడా నడిపించాలి. దాన్నంతా నీవు తక్కువ సమయంలోనే చేయాలి.
కాని అతడు ఈ మధ్య సార్వత్రిక సంఘానికి క్షమాపణ చెప్పాడు. నేను నిజమే చెప్పానా? అది వార్తల్లో ఉంది. సార్వత్రిక సంఘమా, నేను చేస్తున్న తప్పుకు నన్ను క్షమించండి అన్నాడు. అది చాలా భయంకరమైన, దారుణమైన అక్కడ ఒక మాటను ఉపయోగించాడు. అతడు అన్నాడు, మేము ఏదైతే సృష్టించి ఉన్నామో దానిని తలుచుకుంటేనే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పాడు. సంఘము యొక్క పరిశుద్ధతను నాశనం చేశాడు. ఇప్పుడు వారికి బోధించి తర్ఫీదు ఇవ్వాలని ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ చాలా ఆలస్యమైంది. అతని మాదిరి వలన సంఘము నుండి పిల్లలు దూరమయ్యారు. అతని నమూనా దేవుని వాక్యం పట్ల ఉన్న ఆసక్తిని తీసివేసింది. అతడు సంఘంలోనికి లక్షలాది మందిని తీసుకొచ్చాడు, కాని వారిని నరకానికి సిద్ధం చేశాడు. నన్ను విసర్జించి ధాన్య మధ్యములు కావాలనని వారు గుంపులుగా కూడుదురు. మనం పెద్ద పెద్ద కాన్ఫరెన్సులకు వెళతాము, కాని వారు పాపపు బలిపీఠాలు కట్టుచున్నారు. హోషేయ 8:11, హోషేయ 8:14. దేవుడు వారి యొక్క అద్భుతమైన భవనములను, పట్టణములను నాశనము చేయును. కొంతమంది అందమైన కట్టడం చూడ్డానికి సంఘానికి వెళతారు. నేను విన్నాను, కొందరు కాపురులు నాతో అన్నారు, మీ సంఘం వేగంగా పెరగాలంటే మంచి కార్ పార్కింగ్ ఏర్పాటు చేయండి. అవును, మనకు మంచి కార్ పార్కింగ్ ఉంది, నాకు తెలుసు. హోషేయ 9:7-8. ప్రవక్తలు, బోధకులు, విజ్ఞాపనకర్తలపైకి శిక్ష వస్తుందని వాక్యమంటుంది. శిక్షా దినములు వచ్చేయున్నవి, ప్రతీకార దినములు వచ్చేయున్నవి. ఇశ్రాయేలు తెలుసుకుంటారు. ఈ మాట వినండి, ప్రవక్తలు అవివేకులనియు. కొందరు ప్రవచిస్తున్న దాన్ని బట్టి నేను చాలా ఆశ్చర్యపోతాను. దురాత్మను అనుసరించిన వారు వెర్రివారు. ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును. ప్రవక్తలు తమ చర్య ఎంతటిలోనూ వేటకాని వలవంటి వారై యున్నారు. ప్రజలను ఉచ్చులోనికి నడిపించారు. వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు. మొత్తం చదవండి. 11-17. ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షివలే ఎగిరిపోవును. జననమైనను గర్భము ధరించుటయైనను వారికి ఉండదు. కేవలం వేడి, గాలి. వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరునూ లేకుండా అందమైన స్థలములలో వారిని పుత్రహీనులుగా చేసెదను. వారికి శ్రమ కలుగును. లోయలో స్థాపింపబడిన తూరు వంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిముని ఏర్పరచుకొంటిని. అయితే నరహంతకులకు అప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును. 10,000 మంది సభ్యులున్న సంఘాలు కూడా ఒక్కరోజులోనే 0 అయ్యాయి అంటే నేను దానిని నమ్మలేకపోయాను. దైవజనుడు 10,000 మంది విశ్వాసులను కలిగి ఉన్నాడు. ఒక సంఘటన జరిగింది. తరువాతి దినాన ఒక్క వ్యక్తి కూడా లేడు. ఇలాగు ప్రపంచమంతా జరుగుతూ ఉన్నది. యెహోవా వారికి నీవేమి ప్రతీకారము చేయుదువు? వారి స్త్రీలను గొడ్రాండ్రగాను ఎండు రొమ్ములు గలవారిగాను చెయ్యుము. వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది. అచ్చటనే నేను వారికి విరోధినైతిని. వారి దుష్టక్రియలను బట్టి. గిల్గాలు అనగా ఆకృతీకరణ స్థలము అని అర్థము. వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళిక. గిల్గాలు. అక్కడ వారి ఆలోచనలను విత్తారు. దేవుడు వారి ఆలోచన ద్వేషించాడు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవచ్చు. ఎఫ్రాయిము మొత్తబడిన వారి వేరు ఎండిపోయెను. వారు ఫలమియ్యరు. వారు పిల్లలు కనినను వారి సొత్తును నేను నాశనము చేసెదను. వారు నా దేవుని మాటలను ఆలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించెను. వారు దేశము విడిచి అన్యజనులలో తిరుగుదురు. ఇక్కడ నేను ముగిస్తున్నాను.